సో హ్యాపీగా ఈవినింగ్ అలా కూల్గా మ్యూజిక్ వింటే ఎంత బాగుంటుంది. దియా మనతో పాటు ఉన్నారు. అరెరే అంటూ మన ముందుకు వచ్చారు. బాగా చేశాను, హ్యాపీ. థియేటర్కి వెళ్తే చాలా తక్కువ టైం, అసలు కనిపించని టైంలో అంటే ఏ సినిమా? చాలా ఉన్నాయి, అసలు ఇష్టే ఉంది. సీన్స్ అన్ని బాగానే పడ్డాయండి, కానీ ఎడిటింగ్ లో లేవు. ఏమొస్తుంది అనే ఫీలింగ్ లో డబ్బింగ్ చెప్పి బయటకు వచ్చేసరికి సినిమాలో అసలు సీనే లేదు. మీరు జాబ్ మానేసి ఇటు సైడ్ వచ్చారు. హ్యాపీగా జాబ్ చేసుకోకుండా అవసరమా, ఇండస్ట్రీ అవసరమా, మనకి ఇలాంటివి వింటుంటాం కదా. మీ ఇంట్లో నుంచి నీకు ఎలా ఉంటుంది సార్? ఇలాగే కూర్చుంటారు, కళ్ళు ఇంత అయిపోతాయి. వీళ్ళ జీవితంలో ఒక సర్ప్రైజ్ అనేది ఉండదు. సాఫ్ట్వేర్ లో ఉండదు. అంటే ఇండస్ట్రీలో అమ్మాయిలు హెల్ప్ చేయరు అని చెప్తూ ఉంటారు. 90% శాతం ఎక్కువ ఉంది, 80% చేయరు. చేసే శక్తి ఉన్నా చేయట్లా. రీసెంట్గా వరలక్ష్మి శరత్ కుమార్ గారు కూడా చెప్పారు, కాస్టింగ్ కౌచ్ అనేది ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? కమిట్మెంట్స్ అడగడం కానీ, లేదు అంటే ఇట్లాంటి కాస్టింగ్ కౌచ్ ప్రాబ్లమ్స్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారు? ఫోన్ కాల్స్లో ఒక 1 or 2 అయితే ఆ డైరెక్టర్స్ బిహేవియర్ చూడటం కళ్ళారా చూసినట్టే ఉంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ యూమా. సో హ్యాపీగా ఈవినింగ్ అలా కూల్గా మ్యూజిక్ వింటే ఎంత బాగుంటుంది కదా. ఎస్, మ్యూజిక్ గురించి చెప్తున్నానంటే ఈరోజు ఒక మ్యూజిక్ పర్సనే మనతో పాటు ఉన్నారు. అంటే ఎలా ఇంట్రడ్యూస్ చేయాలో నాకు తెలియట్లేదండి. అంటే చాలా సినిమాలు చేశారు, ఒక 50 మూవీస్ పైన ఎబో చేసేసారు. అండ్ సడన్గా వచ్చి నేను సాంగ్ పాడతాను అని చెప్పి షాక్ ఇచ్చారు మాకు. సో రీసెంట్గా ట్రెండ్ అవుతుంది, ఎవరో కాదు సింగర్ దియా మనతో పాటు ఉన్నారు. అరెరే అంటూ మన ముందుకు వచ్చారు. సో అసలు ఈ థాట్ ఎందుకు వచ్చింది, ముందు నుంచే సింగరా, గ్యాప్ ఇచ్చారా అడిగి తెలుసుకుందాం. హాయ్ దియా గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఫైన్. సో 50+ మూవీస్ పైన, యా 50+ మూవీస్ పైన చేశారు. పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేశారు, సాయి పల్లవి, నాగ చైతన్య, ఇలా అందరు పెద్ద పెద్ద యాక్టర్స్తో చేశారు. బట్ మీ ఇంకొక ఫేస్ సడన్గా సింగర్ బయటకి ఎలా వచ్చారు? హౌ సడన్ ఏం లేదండి. యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి మా మదర్ అండ్ గ్రాండ్ మదర్ మ్యూజిక్ ఆర్టిస్ట్లే, లైక్ రేడియోలో పాడేవారు. సో చిన్నప్పుడు నేర్చుకుంటూనే ఉన్నాను, ఫ్యామిలీ నుంచే వచ్చింది. తర్వాత చదువు వల్ల, స్టడీస్ వల్ల స్టాప్ చేయడం జరిగింది మ్యూజిక్. తర్వాత మళ్ళీ జాబ్ చేస్తూ కూడా మళ్ళీ మ్యూజిక్ చేస్తూ ఉన్నాను. కానీ కొంచెం జాబ్ చేస్తూ అది చేయడం అనేది కొంచెం ఇబ్బంది. తర్వాత ఇందులోకి వెళ్ళిపోదాము అని జాబ్ మానేసి ఇలా టర్న్ అయిపోయాము. తర్వాత ఇంకా మ్యూజిక్ నేర్చుకుంటూ లైట్ మ్యూజిక్ రామాచారి గారి దగ్గర, అలాగే క్లాసికల్ వచ్చేసి వైజస్ సుబ్రహ్మణ్యం గారి దగ్గర నేర్చుకుంటూ ఈ లోపలే కొంచెం ఈవెంట్స్ ఎన్నో ఎక్కువ అయిపోయి అది కూడా మానేసి అలా కొంచెం అలా కొన్ని ఈవెంట్స్, సినిమాల్లో పాడడం, చిన్న చిన్న ట్రాక్స్, ఆర్ఆర్ అలా స్టార్ట్ అయింది. అలా మూవీస్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. అక్కడ మనల్ని చూసి వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయొచ్చు కదా అనగానే దెన్ మెహబూబ్ అనే సినిమాతో స్టార్ట్ చేసాం. అక్కడ ఆకాష్ పూరి గారి ఆయన ఫస్ట్ ఫిలిం. నేను కూడా ఒక హీరోయిన్కి ఒక చిన్న క్యారెక్టర్ చేశాను, కానీ డైలాగ్ ఉన్నవే. అలా మొదలైంది అనమాట నా మ్యూజిక్తో పాటు మూవీ ఇండస్ట్రీ కూడా ఎట్ ఏ టైం ప్యారలల్గా నడిచాయి. సో ఓ పక్కన ఈవెంట్స్ చేస్తూ ఉన్నా, ఓ పక్కన మూవీస్ నడుస్తున్నాయి అట్లా. చూడండి, ఆకాష్ గారి గురించి అంటే ఏం చెప్తారంటే, ఆల్రెడీ మీరు మెహబూబాలో చేశారు కాబట్టి ఆకాష్ గారి గురించి అండ్ పూరి జగన్నాథ్ గారి కూడా మీ పిక్చర్స్ నేను చూశాను. ఐ థింక్ మీకు కలిసినట్టున్నారు. సో ఆకాష్ గారి గురించి, పూరి జగన్నాథ్ గారి గురించి అంటే ఏం చెప్తారు? పూరి సార్ నా ఫస్ట్ ఫిలిం కదా, చాలా బాగున్నావు, మా దాంట్లో జాయిన్ అవ్వు అని కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు. బట్ నేను అప్పుడప్పుడే వచ్చాను, ఏదో సరదాగా వచ్చి అటెంప్ట్ చేసి వెళ్ళిపోదాం అంటే, మనం మ్యూజిక్లో ఉన్నాం కదా, మూవీస్లో లేం కదా. సో నాకు అంత అవగాహన లేదు. సార్ సపోర్ట్ చేయడానికి రెడీ ఉన్నారు ఆ టైంలో. బట్ నాకు ఎలా వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అయ్యాలి తర్వాత తెలీదు, నెంబర్ తీసుకోలేదు, ఏం లేదు. అక్కడితో అలా అయిపోయింది. బట్ తర్వాత ఆ మూవీకి 2-3 డేస్ వర్క్ చేశాను. అండ్ ఆయన దగ్గర పిలిపించి మళ్ళీ 2-3 పాటలు పాడించుకున్నారు నా చేత. బాగా పాడుతున్నావు, డెఫినెట్గా నువ్వు మంచి సింగర్ అవ్వాల్సిందానివి, మంచిగా ట్రై చేయి, 10 చోట్లకు వెళ్తూ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడతానని ప్రొఫైల్ చూపించుకొని అలా చెప్పి నాకు సపోర్ట్ చేశారు. ఓకే సార్ అని నేను మ్యూజిక్ ఫీల్డ్లోనే అనుకుని అటువైపే వెళ్ళాను యాక్చువల్లీ. సూపర్. సో చూసుకుంటే కనుక ఆకాష్ గారి గురించి అంటే ఏం చెప్తారు? ఆకాష్ గారికి అప్పుడు చాలా ఇన్నోసెంట్, ఏం తెలియదని కాదు, తన ఫస్ట్ ఫిలిం కదా, మేము కూడా అంతే అదే టైం అనమాట. సో అప్పుడు తన ఫస్ట్ ఫిలిం నేహా శెట్టికి కూడా మేము అందరం ఒకటే ఇప్పుడే వచ్చాం.
సో ఇది ఒక 8 years అవుతుంది అనుకుంటా, 2017-18 మేబీ ఆ టైంలో. సో అది చాలా అప్పుడు ఏం తెలియదు, అందరం అలా వెళ్ళిపోవడమే వచ్చింది. ఆయన చేసేసుకున్నారు, మేము కూడా చేసాం. అప్పటి నుంచి తెలుసు తను ఏమైనా ఓపెనింగ్స్కి ఉంటే నేను కూడా ఒక కైండ్ ఆఫ్ గెస్ట్గా వెళ్ళడం, అండ్ తర్వాత యాంకర్గా చేయడం, అక్కడ వాళ్ళు తెలిసిన వాళ్ళు అడగడం, అలా చేయడం, అలా ఆయన నాకు కొంచెం బాగా పరిచయం. సో నెక్స్ట్ ఇంకా కొన్ని మూవీస్ నేను సాయి పల్లవి గారికి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారని విన్నాను. యా, సో నాగ చైతన్య గారితో కూడా చేశారని విన్నాను. అవి ఏ మూవీస్ చేశారు? నేను శైలజారెడ్డి అల్లుడు మై సెకండ్ ఫిలిం. అందులో నాకు చైతన్య గారితో మారుతి గారు సితారా ఎంటర్టైన్మెంట్స్తో చేశానండి. ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను త్రూ అవుట్, ఫస్ట్ ఆఫ్ అంతా ఉంటాను. అది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత అప్పుడులోనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో వర్క్ చేశాను కొన్ని ఇయర్స్. అంటే ఇలా సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ చేయడం, ఓన్లీ ఫర్ సింగర్స్ అండ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ సింగర్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్. ఎందుకంటే మ్యూజిక్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే నాకు కొంచెం టెక్నికల్గా ఐడియా ఉంది కాబట్టి ఐ కెన్ డూ మచ్ బెటర్ అని మా వాళ్ళు అనుకుని నన్ను పెట్టి అలా చేయడం జరిగింది. అలా ఫిలిమ్స్లో కూడా ఎంటర్ అయిపోయాను. చిన్నవి, చిన్న పెద్ద ఏం లేదు, సిస్టర్ క్యారెక్టర్స్, ఇంపార్టెంట్ క్యారెక్టర్ అలా చేసుకుంటూ వచ్చాను. యా, నాగ చైతన్య గారితో త్రూ అవుట్ క్యారెక్టర్ చేశారు కాబట్టి సో సార్ గురించి ఏమైనా విషయాలు మాతో షేర్ చేసుకుంటారు. నాగ చైతన్య గారు ఆన్ స్క్రీన్ ఎట్లా ఉంటారు, నాగ చైతన్య గారు ఆఫ్ స్క్రీన్ ఎట్లా ఉంటారు అంటే ఏం చెప్తారు? నాగ చైతన్య గారు చాలా డౌన్ టు ఎర్త్ అండి ఫస్ట్. ఎందుకంటే నేను ఆయనతో ఆల్మోస్ట్ అంటే చాలా సీన్లు ఉన్నాయి. సినిమా చూస్తే అర్థమవుతుంది శైలజారెడ్డి అల్లుడు. ఎందుకంటే ఆయన చాలా డౌన్ టు ఎర్త్ అంతే, అందులో చాలా వెతుక్కోవచ్చు. సెకండ్ పాయింట్, ఏదైనా చెప్తే వింటారు. ఫస్ట్ పేషెన్స్ ఎక్కువ. మారుతి గారు చెప్తున్నారు ఇలా చేయండి ఇలా చేయండి అని, 10 టేక్లైనా కూడా ఫస్ట్ టేక్ లాగే ఉంటారు. సో అది ఉంది. సో ఆ పేషెన్సీ ఉండడం వల్ల నేను ఓహో ఇంత పెద్దవాళ్ళు కూడా అన్నిసార్లు అంత పేషెన్సీతో ఉంటారు, మనం ఇది కదా నేర్చుకోవాలి అనేది నేను నేర్చుకున్నాను. అలా వెనెల్ కిషోర్ గారు వీళ్ళందరూ చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట. ఆ ఈజ్ ఉంది వాళ్ళకి. సో కొన్ని అయితే ఫస్ట్ టేక్లోనే అయిపోతే, కొన్ని మీకు తెలుసు డైలాగ్ బట్టి, సీన్ బట్టి, కాంబినేషన్స్ బట్టి లేట్ అవుతూ ఉంటాను షార్ట్స్. ఇలా వాళ్ళ బట్టి నేను చాలా నేర్చుకున్నా. నాగ చైతన్య గారితో బెస్ట్ మెమరీస్ అంటే ఏం చెప్తారు? బెస్ట్ మెమరీస్ ఏం లేదు అంటే ఉంటాయి కదా, ఐ మీన్ మాకు శైలజారెడ్డికి సక్సెస్ మీట్ అయింది. అదే అంటే ప్రీ రిలీజ్ ఏదో అవుతుంది కదా, దాని తర్వాత మనకి పార్టీ లాగా ఉంటుంది. అలా మొత్తం ఆర్తి గారు, స్కెన్ గారు, మొత్తం ఓవరాల్గా మా అందరికీ కూడా పార్టీ ఇచ్చినప్పుడు ఇట్ వాజ్ సో సైలెంట్. ఎప్పుడు మూవీ అంతా ఎలా ఉన్నారో అక్కడ అలాగే ఉన్నారు. ఏదో అయిపోయింది కదా ఓ హడావిడి అలా ఏమీ లేదు. ఇంత పెద్దన్న అలా ఒక కంపోజ్డ్గా ఉంటారండి. అసలు ఒక అంటే హడావిడి ఉండదు అసలు. ఆయనకి తెలుసు ఏం చేయాలి, ఎక్కడి వరకు ఉండాలి అనేది. అది నేను చాలా షాక్ అయ్యాను అనమాట. చాలా పిక్కీ ఉంటారు అండ్ చాలా ఇంట్రోవర్ట్ అని చెప్పలేం కానీ, అంటే చాలా ఫ్రెండ్లీ అయితే మేబీ అవుతారు. నేను అక్కడ చిన్నగా మాట్లాడడం జరిగింది, ఎలా ఉన్నారు ఏంటి అది ఇది అని. మీరు సింగర్ అని కదా అది ఇది అని ఏదో చిన్నగా అడిగారు, అవునండి అని చెప్పడం జరిగింది. అది చిన్నగా మాట్లాడాను అంతే, అంతవరకే. సో సాయి పల్లవి గారి గురించి ఏం చెప్తారు? లవ్ స్టోరీ మూవీ చేసాం అప్పుడు. దట్స్ మై సెకండ్ మూవీ యాక్చువల్లీ, విత్ మళ్ళీ అగైన్ నాగ చైతన్య గారు. అప్పుడు కూడా అంతే, గుర్తుపెట్టి హే అని చెప్పి బేసిక్గా మనం వెళ్ళిపోతాం, అంత పెద్ద యాక్టర్ అని. కానీ ఆయన కూడా వచ్చేసారు, వచ్చేయి ఎలా ఉన్నారు, బాగున్నారా, అంతా ఓకేనా అని అడిగారు. అంతా బాగుంది సార్, అంతకుమించి ఏం మాట్లాడను. బట్ ఎనీహో ఏం అడిగినా, ఒక సెల్ఫీ అడిగినా, ఏం అడిగినా అసలు విసుగు ఉండదు. 10 మంది ఒకేలా సార్ అదన్నా ఒక్క నిమిషం ఆగండి మీరు తీసుకోండి అని చెప్పి ఫస్ట్ మనకే ఇస్తారు ఫస్ట్ ఇంపార్టెన్స్. ఎక్కువ చేసే వాళ్ళని తగ్గిస్తారు ఆయన, ఆగండి అని చెప్పి. అది మళ్ళీ ఇంకో మూవీ చేసాం, వెంకీ మామ చేసాం, ఇక్కడ రావులపాలెం అడ్డవైపు. అప్పుడు కూడా నేను రాశికన్న, విద్యురామన్, మేము ముగ్గురం ఫ్రెండ్స్ అనమాట. సో అప్పుడు కూడా ఆయన చాలా బాగా చేశారు. ఆయన వెంకటేష్ గారు అంటే మంచి కాంబినేషన్స్ ఉన్నాయి. సినిమాలో ఎంత పాట పెట్టారనేది నాకు తెలియదు కానీ అక్కడ మాత్రం హ్యాడ్ లైక్ వెరీ గుడ్ అంటే ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు నాకు. సో సాయి పల్లవి గారి గురించి ఏం చెప్తారు? నాకు అంత తెలియదండి ఆవిడ, అంటే ఆన్ స్క్రీన్ చూస్తాం కానీ అప్పుడు ఒక చిన్న సీన్ ఆవిడతో చిన్నదే ఉన్నది. విడిగా మళ్ళీ మాకు వేరే సీన్స్ ఉన్నాయి. ఆవిడతో ఉన్నది ఏంటంటే ఆవిడకి అసలు అంటే ఒక డైరెక్టర్కి ఉన్నంత నాలెడ్జ్ ఉందేమో. ఆవిడే సీన్లు అంటే అంత సింగిల్ టేక్స్లో అయిపోతాయి అనమాట. సూపర్. ఇంకా మూవీస్ అంటే ఏం మూవీస్ చేశారు? మూవీస్ నేను ఓ బేబీ చేశాను, తర్వాత
ఇప్పుడు టొటైసన్ అబౌట్ టు రిలీజ్ అనమాట ఈ ఇయర్. ఇంకోటి బ్యాడ్ గర్ల్స్ అని రిలీజ్ అయింది, రేణు దేశాయ్ గారి కాంబినేషన్ చేశాను. రిలీజ్ అయిపోయింది లాస్ట్ మంత్, డిసెంబర్లో అయిపోయినట్టుంది. ఎస్, అనుకుంది ఒకటి అయింది ఒకటి, చాణుక్య, ఇంకా చాలా ఫిలిమ్స్ ఉన్నాయండి. ఓకే. ఈ చాలా మంది యాక్టర్స్ తో మీరు చేస్తూ వచ్చారు, మంచి ర్యాపో ఉంది. సో డెఫినెట్ గా అనుకుంటారు కదా, నేను ఇన్ని మూవీస్ చేశాను బట్ దిస్ ఈస్ ద బెస్ట్ యాక్టర్. యాక్చువల్లీ ఎవరిని అలా చూడలేదు, ఐ నెవర్ సీ అనే ఒక యాక్టర్ ఉంటారు కదా ఎవరికైనా సరే. నాగ చైతన్య ఫస్ట్ ఈజ్ బెస్ట్. ఎప్పుడు సచ్ ఎ బ్యూటిఫుల్ గ్రేట్ పర్సన్ యాక్చువల్లీ. అంత ఉండి కూడా ఆ డౌన్ టు ఎర్త్ ఎలా ఉంటారు, హౌ అనేది నేను ఇప్పటికీ మర్చిపోను అసలు. నేను చెప్తున్నాను కదా, ఆయన మీట్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళతో ఏదో నేను ఆయన 4-5 సార్లు మీట్ అయిన, ఆయన సినిమాలు చేశాను, అన్ఎక్స్పెక్టెడ్గా చేసింది అది. ఒక డైరెక్టర్ నన్ను పిక్ చేసుకున్నారు, ఆయన కాదు, హీరో కాదు కదా పిక్ చేసుకున్నది. బట్ ఆయన సినిమాలే 3-4 చేయడం అనేది నా అదృష్టం అనుకుంటాను. అండ్ రెండవది ఆయన చాలా నీట్ ఉంటుంది అసలు, ఆయన చూడడానికి భలే ప్లెజెంట్గా ఉంటారు. సో చాణక్య అంటే గోపిచంద్. గోపిచంద్. సో ఎట్లా ఉంది కాంబినేషన్? ఆయనతోనే కాంబినేషన్. గోపిచంద్ గారు, ఇంకా హీరోయిన్ పేరు మర్చిపోయింది, మెహరీన్. కాంబినేషన్ అంటే మనకి సినిమాలో ఇంత టైం అని ఉంటుందండి, డ్యూరేషన్ 2 hours, 15 minutes చాలా పోతాయి. కానీ మేము చేసినప్పుడు 17 days, 10 days, ఇన్ని డేస్ చేసినప్పుడు వాళ్ళకి మంచి ఫ్రెండ్ అయిపోతాం బేసిక్గా. మెహరీన్ గారు కూడా నన్ను వదలే ఆ రోజు అసలు, చాణుక్య మూవీలో కూడా. అంటే వీ హ్యాడ్ లైక్ వెరీ గుడ్ యూనో ర్యాపో ఉంది మాకు. ఆ ఉన్న 3-4 days కూడా మాకు చాలా మంచి, నన్నే పట్టుకొని ఉన్నారు, దియాను ఉండండి మీరు ఉండండి అని. బికాజ్ తనకు అంతేం తెలీదు హైదరాబాద్, అప్పుడప్పుడే వచ్చారు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 6-7 years బ్యాక్ చెప్తున్నా. సో అది కూడా మీకు మంచి. మెహరీన్ కూడా చాలా ఫ్రెండ్లీ. ఏదో నేను హీరోయిన్ని అందంగా ఈ ఉండదు, చక్కగా ఫ్రెండ్లీగా ఉంటుంది. అది అదే చెప్తున్నాను, పెద్ద హీరోలు పెద్ద హీరోయిన్లు చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు నాకు అనిపించినప్పుడు చెప్పు. మీరు ఓ బేబీలో కూడా చేశారు కదా, సమంత గారు కాంబినేషన్ చేశారా? సమంత గారి కాంబినేషనే అది కూడా. అందరూ పెద్ద స్టార్సే కానీ ఎలా అయిందంటే అన్ని ఎడిటింగ్లో ఇంత అయిపోతున్నాయి. సో అది కూడా 3 days చేసాము. లక్ష్మి గారు మొత్తం అప్పుడే చూడడం జరిగింది అందరినీ కూడా. సమంతని 3 days అలా ఆవిడని అలా చూడడం, నాకు తనంటే చాలా ఇష్టం. ఆ సినిమాలో అంటే అదే తను లాస్ట్ ఒక సాంగ్ పాడతారు కదా, అప్పుడు మనమే స్టేజ్ మీద పిలవడం, అది స్వాతి అండ్ బాయ్స్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అలా ఉంటుంది, ఒక డైలాగ్స్ అన్నీ ఉంటాయి. స్నిగ్ధ గారు నేను పిలవడం, అప్పుడు ఆవిడ వచ్చి పాట పాడి వెళ్ళిపోతారు, ఆ సీన్స్ అని. సమంత గారు చాలా బాగుంటారు, అంటే స్కిన్ భలే ఉంటుంది. ఆవిడ బ్యూటీని చూడడంలో సరిపోయింది నాకు. అమ్మాయి అనిపించుకున్నారు అంతే. అంటే అమ్మాయిలే కదా, హెయిర్ ఎలా ఉంది, స్కిన్ ఎట్లా ఉంది అంటే మెహరీన్ స్కిన్ కూడా బాగుంటుంది, నేను కానీ అలా కాదు, తిను డార్క్ ఉన్నా డస్కీగా ఉన్నా అంతలా అది ఉంది, అట్రాక్షన్ ఉంది. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. దెర్ ఈస్ సమ్ చామ్, సమ్ అట్రాక్షన్, ఆరా అంటారు కదా, అది ఉంది. అందుకు నేను చెప్తున్నా స్పెషల్గా. సో అంటే అన్ని పాజిటివ్ చెప్తూ వెళ్తున్నారు కానీ, బట్ నన్ను పాజిటివ్ అడుగుతున్నారు కాబట్టి నెగిటివ్ చెప్పమంటే చూసారా, పిక్చర్ అవి బాకీ. సో లోపల చాలా ఉంది, దాచిపెట్టారు. మీరు అడగాలే కానీ ఇప్పుడు మొత్తం అదే తీస్తాను. అదే ఇప్పుడు అది మాకు కావాల్సింది కూడా అదే. సో లేదు జనరలీ జోక్ ఆఫ్ ద పార్ట్. అంటే ఒకటి ఇది ఉంటుంది ఏంటంటే, ఇండస్ట్రీలో అమ్మాయిలు హెల్ప్ చేయరు అని చెప్తూ ఉంటారు. సో వాళ్ళు ఎవరైనా సరే, నేనేం మెన్షన్ చేయట్లేదు, జస్ట్ ఆస్కింగ్ అనమాట. అమ్మాయిలు హెల్ప్ చేయరు అనేది చాలా మంది నాకు చెప్తూ ఉంటారు. సో మీరేమంటారు? 90%. ఎందుకంటే 10% నేను వదిలేస్తానండి, ఎందుకంటే మనం చూడకుండా మాట్లాడకూడదు. 90% మన జర్నీ చెప్తుంది కదా, మనం ఎంతవరకు మన పార్ట్ ఇప్పటి వరకు ఈ ఏజ్ వరకు. సో నాకున్న చెప్తున్నాను, ఏదైనా ఒక పర్సన్ మన కో ఆర్టిస్ట్కి రావచ్చు కదా, హెల్ప్కి అయితే హెల్ప్ తీసుకోవడానికి వాళ్ళు మనతో కోఆర్డినేట్ అవుతారు, కానీ హెల్ప్ చేయడానికంటే ఏదో మనీ పరంగా అలా కాదు. ఏదైనా ఉంటే కొంచెం రిఫర్ చేయంటే, ఇప్పుడు రిఫర్ చేసింది ఏ ఆర్టిస్టులు లేరు, ఇంతమంది పొడుగున్నారు కాంటాక్ట్స్. మళ్ళీ వాళ్ళు నా హెల్ప్ అడగడానికి నెంబర్లు తీసుకుంటారు, కానీ వాళ్ళకి నాకు ఏ రోజు ఇప్పటి వరకు నేను అడగలేదు, కానీ వాళ్ళు చెయ్యరు. నేను జస్ట్ నా సాంగ్ చిన్న బయట అడిగితేనే ఒక అసలు రిప్లై లేదు, బ్లూటిక్స్ అంతే, అలా ఉంటారు. హెల్ప్ అంటే వెనక్కి వెళ్ళిపోతారు. ఇంకొకటి ఉంది,
అది నాకు ఆ రోజు ఒక 1 వీక్ బ్యాకే అనమాట. నా సాంగ్ రిలీజ్ ఉంది. మీరు చూసుంటారు చాలా ఎస్ ఎస్ సెలబ్రిటీస్ కూడా చాలా మంది నాకు పుష్ అంటే చాలా హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు. మన లేడీస్ గ్యాంగ్‌లోనే ఒక గ్రూప్ ఉంది. అందులో పెట్టాను. ఒక్కళ్ళు కూడా రెస్పాన్స్ లేదనమాట. లేడీస్ మన లేడీస్ ఎంపవర్‌మెంట్ అని అంటారు. మననే సపోర్ట్ చేసుకోవాలంటారు. మనకి మనమే సపోర్ట్ ఏది? ఐ హావ్ ప్రూఫ్స్. నాకు ప్రూఫ్ ఉంది నా దగ్గర. బట్ ఏంటి అంటే ఒక లైక్ కూడా చేయవా? ఆల్ ది బెస్ట్ చెప్పొచ్చు కదా! నాకు ఆల్ ది బెస్ట్ చెప్పేసినంతలో నాకేమి వచ్చేసేది. కానీ ఓకే. వీళ్ళు నాకు ఉన్నారు. ఒక సపోర్ట్ చేసే ఒక చిన్న ఆల్ ది బెస్ట్ అని ఎందుకు చెప్తారండి మన పేరెంట్స్ కూడా ఎగ్జామ్‌కెళ్ళే ముందు? అంటే ఆల్ ది బెస్ట్ చెప్తే మనం రాసేది మనం ఎలాగ ఎగ్జామ్ రాస్తాం చదివి ఏదైనా కావచ్చు. బట్ అసలు ఒక రెస్పాన్స్ లేదు, ఏం లేదు. అంటే ఆ రెస్పాన్స్ లేనంత మాత్రం మీరు జడ్జ్ చేస్తారంటే కాంట్రవర్సీస్‌లో ఉంటారు ఇప్పుడు. కాంట్రవర్సీస్‌లో మీకు తెలుసు కదా అక్కడ ఏం జరిగింది ప్రీవియస్‌గా అనసూయ గారిది. వీటిల్లో ఉంటారు. వీటిల్లో కాంట్రవర్సీ ఏదైనా పెట్టండి, అందులో రెడీగా అయిపోతూ ఉంటారు. బట్ ఏదైనా ఒక మంచి విషయం అంటే చాలా తక్కువ పార్టిసిపేట్ చేస్తారు. చేశారు. ఉన్నారు. కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లే. కాంట్రవర్సీస్‌ని సపోర్ట్ చేస్తారండి. వాళ్ళని ఏమనుకోవాలో ఇంక వాళ్ళని వదిలేసుకోవాలి ఇగ. నేను వాళ్ళని చూసి ఇలాంటి వాళ్ళతో నేను అందులో ఉన్నానా అని నేను అనుకుంటూ ఉంటాను. సో, అంటే ఇప్పుడు మీరు చెప్పిన సర్కిల్‌లో మేము చాలా మందిని చూస్తుంటాం. యాస్ ఒక జర్నలిస్ట్‌గా స్టేజ్‌పై చాలామంది లేదు మేము అలా చేస్తున్నాం, ఇట్లా చేస్తున్నాం అని చెప్పేసి చాలా చెప్తూ ఉంటారు. లేదు మేము కూడా మాకు కూడా ఇలా చేశారు అని చెప్పేసి ఇంకొంతమంది వచ్చి దానికి జాయిన్ అవుతూ ఉంటారు. బట్ అపార్ట్ ఫ్రమ్ లేడీస్‌కి వచ్చేటప్పటికి ఎందుకనేది ఆ డిస్క్రిమినేషన్ కనిపిస్తది? లేడీసే ఎందుకు సపోర్ట్ చేయరు? చేసేవాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళని పక్కన పెట్టేస్తే చేయలేని వాళ్ళు ఎక్కువ ఉన్నారంటున్నాను. యెస్. యెస్. శాతం ఎక్కువ ఉంది. 80% ఉంది. చేరు అంతే అది లక్షణం అంతే. ఇన్‌బిల్ట్ ఏమో హ్మ్. ఎందుకంటే అంటే నేను ఒక అమ్మాయినే. నేను చాలా మందికి హెల్ప్ చేశాను. నేనేదో చేస్తానని చెప్పట్లేదు. నన్ను తక్కువ అడిగారు. కాబట్టి నేను మేబీ తక్కువ చేసి ఉండొచ్చు. కానీ నేనేమంటున్నానంటే శాతం ఎక్కువ ఉంది. 80% చేయరు. ఎంత డబ్బులున్నా చేయరు. అంటే వాళ్ళకి పేరు, ప్రతిష్టలు వాళ్ళకి చేసే శక్తి ఉన్నా చేయట్లా. ఎందుకు? మీకు సెలబ్రిటీ అంటే మీకు ఫేమ్ లేదు, డబ్బు లేదు, మీకంటూ ఒక ర్యాపో లేదు. ఎక్స్ అనే స్ట్రేంజర్ మనం ఎందుకు చేయాలి? అవసరం ఏంటి? వాళ్ళ గురించి అంతా తెలుసుకుంటే హెల్ప్ చేస్తారా? అంటే ఒకవేళ మేబీ ఎమర్జెన్సీ ఏమో ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ టక్‌మని వస్తుంది. అంతేగాని ఎమర్జెన్సీ నేను వస్తున్నా అని హాయ్ చెప్పుకుంటూ రాదు. అలాంటప్పుడు ఆలోచించేసరికి అది అయిపోతుంది. సో, ఇవన్నీ అండి నేను చాలా మందిని చూసాను. చెప్పేదొకటి, చేసేదొకటి. సో, మీరు ఎప్పుడు ఆడిషన్స్ ఇవ్వలేదు. మాక్సిమం నాకు తెలిసినంత వరకు మీకు ఈవెంట్స్ త్రూ ఇటు సైడ్ మళ్ళీ మూవీస్‌కొచ్చారు. హ్మ్. రైట్? హ్మ్. సో, ఈ ఎప్పుడైనా సరే మీకెప్పుడైనా హార్డ్ అనిపిచ్చిందా? ఎవరైనా ఐ మీన్ లేదు ఎందుకు ఈ సిట్యుయేషన్ మనకి వాళ్ళు ఇలా అన్నారు అనే సిట్యుయేషన్స్ ఎప్పుడైనా ఫేస్ చేసారా? అంటే ఒకటండి డైరెక్టర్స్ ఇలా మనం ఫిల్మ్స్‌కి, ఆడిషన్స్‌కి బేసిక్‌గా వెళ్తూ ఉంటాం. అండ్ మనం లక్కీగా కో డైరెక్టర్స్ వీళ్ళ దగ్గర మన ఆడిషన్ ఇచ్చేసి వెళ్ళిపోతాం. ఓకే. తర్వాత మళ్ళీ పిలిచినప్పుడు కొన్ని స్ట్రైట్ హ్యాపీగా ఉంటుంది. ఏముండదు. కొంతమంది మరి ఇంత పెద్ద క్యారెక్టర్ ఇస్తున్నా నాకేంటి అనే టైప్‌లో ఉంటారు. బట్ లక్కీలీ నాకు అంత పెద్ద క్యారెక్టర్ ఏం పడలేదు. నేను ఫేస్ చేయలేదు కానీ ఉన్నాయి. సో, ఇబ్బందులైతే ఉంటాయి. ఫోన్ కాల్స్‌లో ఒక 1 ఆర్ 2 అయితే జనరల్లీ మాకేంటండి అన్నట్టు, లేకపోతే ఆ క్యారెక్టర్ మీరు చేయాలి అది ఇది లేకపోతే మీరు ఆర్టిస్ట్‌లు ఎవరు వీళ్ళెవరు చెప్పడానికి ఫస్ట్. వాళ్ళంత సీన్ ఉంటే వాళ్ళు కో డైరెక్టర్లు, ఏడీలు ఎవరు లేకపోతే ఆ సినిమాలో అంత చిన్న సినిమా వాళ్ళు చేయరు. సో, నేను అందుకనే వాళ్ళని వినేసి వదిలేస్తాను అంతే. గొడవ పెట్టుకొని వేస్ట్. వీళ్ళ గురించి 1 సెకండ్ కూడా టైం వేస్ట్ అనుకుంటాను. ఆ ప్రాజెక్ట్ వదిలేసి 1000 ప్రాజెక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. 1000లో అదొకటి. ఇంకా 999 ఉన్నాయి గదా! వాటి గురించి చూస్తాను. సో, అందరూ జనరల్‌గా చెప్తూ ఉంటారు. రీసెంట్‌గా వరలక్ష్మి శరత్ కుమార్ గారు కూడా చెప్పారు. కాస్టింగ్ కౌచ్ అనేది ఉంటుంది. సో, అంత పెద్ద హీరోయిన్‌ని నేనే ఫేస్ చేశాను. వాళ్ళ ఫాదర్ సూపర్ హీరో అండ్ అందరికి తెలిసిన పెద్ద ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ పర్సన్స్. సో, నేనే కాస్టింగ్ కౌచ్ దగ్గర నుంచి ఫేస్ చేశాను అని చెప్పారు. సో, మీరొక చిన్న ఆర్టిస్ట్. మీరెప్పుడైనా ఫేస్ చేసారా? కమిట్మెంట్స్ అడగడం గానీ, లేదు అంటే ఇట్లాంటి కాస్టింగ్ కౌచింగ్ ప్రాబ్లమ్స్ మీరెప్పుడైనా ఫేస్ చేసారా? అదే చెప్తున్నానండి. నేను గనుక పెద్ద క్యారెక్టర్స్ లైక్ హీరోయిన్ అవుదాం అని అనుకుని, ఈ అమ్మాయి హీరోయిన్ అనుకుంటున్నారు. లేకపోతే ఒక పెద్ద క్యారెక్టర్ పోతున్నా, పెద్ద బ్రేక్ అనుకుంటే మేబీ అంటే అలాంటి ఫిలిమ్సే చేశాను. నా ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ వాళ్ళని అడగడం, వాళ్ళొచ్చి నాతో చెప్పుకోవడం, వాళ్ళ బిహేవియర్, ఆ డైరెక్టర్స్ బిహేవియర్ చూడడం, వాళ్ళు మినిమమ్ ఆ అమ్మాయి నో చెప్పిన తర్వాత ఆ అమ్మాయిని ఎట్లా చూడడం అనేది నేను కళ్ళారా చూసినవైతే ఉన్నాయి.
కానీ నాకంత పెద్ద క్యారెక్టర్ ఇవ్వలేదు కదా, కాబట్టి అంత ఫేస్ చేయలేదు అంటున్నా. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫిల్మ్స్ సింగింగ్లో ఉన్నాను, ఎక్కువ ఈవెంట్స్ చేస్తాను, ఆర్గనైజ్ చేస్తాను ఈవెంట్లు, బ్యాండ్ ఉంది, సో ఆర్ఆర్కి వెళ్తూ ఉంటాను. ఇట్లా ఇవి ఎక్కువ ఉన్నాయి, ఇవి తక్కువైనాయి. ఇవి చేసుకుంటాను కానీ తక్కువ, వచ్చినవి చేసుకుంటా. వచ్చేవి మనని పిలిచి పెట్టుకునేవి ఎక్కువ ఉండవు, ఇలాంటివి కాస్టింగ్ కావచ్చు. మనం వెళ్ళి అడిగే ఉన్నప్పుడు ఉంటాయి. ఓకే. అంటే పర్సంటేజ్ చెప్తున్నా. ఓకే. అంటే బ్యాండ్ అంటే ఏంటి? మీ బ్యాండ్ ఏంటి? రెగ్యులర్‌గా మీకు ఇవి నాకు జరుగుతుంటాయి? సింగింగ్ బ్యాండ్ ఉందండి. మా కో సింగర్ వచ్చి ఆయన కూడా ప్లేబ్యాక్ సింగర్. తను కూడా శేఖర్ చంద్ర సార్ దగ్గర పనిచేస్తారు. తను తను నేను ఇంకా మా బ్యాండ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే డ్రమ్స్, గిటారు. ఇప్పుడు బ్యాండ్ కల్చర్ కదా మనకి. యెస్. యెస్. ఎక్కడికెళ్ళినా, ఏ పబ్‌కి వెళ్ళినా, ఏ వెన్యూకి వెళ్ళినా, ఏ పెళ్ళికి వెళ్ళినా, ఏ కాక్టైల్ పార్టీకి వెళ్ళినా అన్నీ ఇక్కడే. హైదరాబాద్ అంటే బ్యాండ్ కల్చర్. అండ్ అయిన తర్వాత అంటే ఇదే మనకు ఒక ఎంటర్టైన్మెంట్. అవును. సో యా, సో అందులో నేను 3-4 ఇయర్స్ నుంచి కొన్ని 400-500 షోస్ చేసి ఉంటాను. ఇంటర్నేషనల్ షోస్, అవుట్ ఆఫ్ కంట్రీస్. కొంచెం అంటే నాకు ఫేమ్ లేకపోయినా కూడా కొంచెం మౌత్ పబ్లిసిటీ అయింది. బాగా చేస్తారు, కష్టపడతారు, బడ్జెట్ ఫ్రెండ్లీ, ఇలా లుక్ వైజ్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే, పర్ఫెక్ట్. అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో దే విల్ పిక్ మీ లైక్ మా బ్యాండ్ని. సో 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆ మూవీలో కూడా ఉన్నారు. కాకపోతే మీరు ఇంకా ఎక్కువ క్యారెక్టర్ చేశారు. ఏదో ఎడిటింగ్‌లో చాలా పోయిందని విన్నాం. ఏంటి ఆ బ్యాక్ స్టోరీ? బ్యాక్ స్టోరీ ఏం లేదండి. యాక్చువల్గా కో డైరెక్టర్ కాల్ చేశారు. దాని ముందు ఇంకో ఆవిడ చేశారు. పెద్దది అని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉంది అందులో మళ్ళీ అలా అయిపోతాయి. అంటే నేను దాన్ని అన్నట్లే, వాళ్ళకి 2 hours 15 minutes కావాలి, 30 minutes కావాలి. ఇవి ఎక్స్ట్రా ఉన్నాయి ఇంకా టక్ 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 అయిపోతాయి. నాట్ టాకింగ్ అబౌట్ దిస్ క్యారెక్టర్, ఐమ్ టాకింగ్ అబౌట్ ఆల్మోస్ట్ సో మెనీ. ఈవెన్ ఓ బేబీ చెప్తున్నాను, 3 days తీశారు, 5 seconds ఉంది. నేనేమనుకున్నా ఫస్ట్, మీకు నమ్మండి, నేను వెళ్ళాను దీనికి డబ్బింగ్కి వెళ్ళినప్పుడు. నాకు బ్రేక్ అసలు నేను ఫేమ్ అయిపోతుంది, నాకు ఫేమ్ వస్తుంది అనే ఫీలింగ్లో డబ్బింగ్ చెప్పి బయటకు వచ్చేసరికి సినిమాలో అసలు సీనే లేదు. ఇది ఇంకా చిన్నది. ఉస్తాద్ భగత్ సింగ్ అనేది చిన్న క్యారెక్టర్. ముందే చెప్పుకుంటూ వచ్చాను, నేను ఓకే చేసుకుని వెళ్ళాను. అది అసలు ప్రాబ్లం లేదు. ఇది ఎన్నో సినిమాలు ఇంత పెద్దది తీస్తారు, ఇంత ఉంటుంది. అలాంటప్పుడు ఎందుకు తీస్తారా అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు తీయడం, మరి ప్రొడక్షన్ కాస్ట్ కట్ చేసుకోవచ్చు కదా, పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవచ్చు కదా అని చెప్పామనుకోండి, మనమే కాంట్రవర్సీ అయిపోతాం. నువ్వే ఎవరు ముందు మాట్లాడడానికి, నువ్వు డైరెక్టర్వా, నీకు తెలుసా? సో యా, ఆఫ్ కోర్స్ నేను కాదు. మోస్ట్ డిసప్పాయింట్ మూవీ అంటే బాగా చేశాను, ఐమ్ హ్యాపీ అని థియేటర్‌కి వెళ్తే చాలా తక్కువ టైము అసలు కనిపించని టైంలో అంటే ఏ సినిమా? చాలా ఉన్నాయి, అసలు లిస్టే ఉంది. అనుకుంది ఒకటి, అయింది ఒకటి అని. నేను ధన్య బాలకృష్ణన్ ఐడియా ఉన్నారు కదా, ధన్యవాదాలు కృష్ణ. మొత్తం 4-5 హీరోయిన్స్ ఉంటారు అందులో. సో అందులో 4th హీరోయిన్ అడిగారు, అందులో కోమలి చేసింది. అందులో నన్ను అడిగారు ఫస్ట్, కానీ నేను ఆ డ్రెస్సింగ్ అవన్నీ కొంచెం నాకు ఇంట్లో ఎందుకు, నాకు కంఫర్ట్ లేదు కాబట్టి అందులో కొంచెం మంచి క్యారెక్టర్ అని చెప్పి వెళ్ళాము. అక్కడ ఏమైందంటే కొంచెం సీన్స్ అన్నీ బాగానే పడ్డాయండి, కానీ ఎడిటింగ్లో లేవు కొన్ని. మనం ఏం చేయాలి, అది ఎడిటర్ చేతిలో అంటే. డైరెక్టర్ డైరెక్ట్ చేస్తారు, ఎడిటర్ ఎడిట్ చేస్తారు. అది మనం ఉంటామా లేదా అనేది అలా ఉంటుంది. అది ఎవరి చేతిలో అనేది, అంటే మొత్తం సీన్ ఇది పెట్టాను డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది, బట్ ఎడిటర్ చేతిలో కూడా ఉంటుంది. వాళ్ళకి మనం ఇంపార్టెంట్, మనకి ఇది లైఫ్ అని వాళ్ళు అనుకోరు కదా. వాళ్ళ మూవీ ఇంపార్టెంట్, వాళ్ళ టైమింగ్ ఇంపార్టెంట్. సో ఇప్పుడైతే ఈ అరెరే అనే దానికి ఎందుకు సడన్గా ఇప్పుడు చేయాలని ఇంట్రెస్ట్? అంటే మ్యూజిక్ ఎప్పటి నుంచో చేస్తున్నారు, బట్ సడన్గా ఏంటి దీనిలోకి టర్న్ తీసుకోవడానికి? అరెరే అరెరే సాంగ్ అనేది యాక్చువల్గా ఇది ఒక అన్ప్లేడ్ సాంగ్. ఓకే, ఆల్బమ్ సాంగ్ చేసాం. దాని ముందు ఇది ఒక ఇండిపెండెంట్ ఫిలింలో ఒక మేల్ వర్షన్ సాంగ్. మేల్ వర్షన్ మేము 25-30% మూవీ చేసేసిన తర్వాత అది మధ్యలో ఆగిపోయింది. ఆ సాంగ్ చాలా బాగుంది, మేల్ పాడింది, నేను అన్ప్లగ్ చేసా. అందులో ఫీమేల్ నేను పాడతాను, ఎందుకంటే సింగర్ అని తెలుసు డైరెక్టర్కి. అందులో నేనే హీరోయిన్ ఆ ఇండిపెండెంట్ ఫిలింలో. సో ఓకే, హీరోయిన్గా ఇండిపెండెంట్ ఫిలిం ఆగిపోయింది కాబట్టి అన్ప్లగ్డ్ చేయండి అని అంటే ఓకే చేసుకుని మేల్ వర్షన్ ఫీమేల్ చేసి పాడగానే చాలా మంచి అవుట్పుట్ వచ్చింది. బాగా పాడడం జరిగింది, బాగా అవుట్పుట్ కానీ మిక్సింగ్ కానీ. మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా చేశారు. తను హీఈస్ ఫ్రమ్ చెన్నై, తమిళ అబ్బాయి, కానీ తెలుగు వచ్చు కొద్ద గొప్ప, బట్ చాలా బాగా డిఫరెంట్ వర్షన్తో చేశారు. మీకు ఆ ఫ్లేవర్ బాగుంటుంది. సో వింటే యూ విల్ గెట్ టు నో దట్ ఫ్లేవర్. సో అది బాగుందని చెప్పేసి మా డైరెక్టర్ నచ్చి ఈ సినిమా ఎలాగ ప్రస్తుతం హోల్డ్లో పెడదాం,
విల్ గో విత్ దిస్ సాంగ్ అని చెప్పి వీడియో సాంగ్ అని వెళ్ళిపోయాం. కానీ చాలా విజువల్స్ కూడా చాలా బాగా చేస్తారు. అంటే ఒక మూవీ స్టైల్లో చేస్తారు యాక్చువల్లీ. సినిమాటిక్ గా అనిపించింది. సో అందుకే నేను అంత పర్టికులర్ గా అడిగాను. యా చూసా. అంత ప్రెస్ మీట్ పెట్టి అంత హంగామా చేసినప్పుడు చూడకుండా ఉండం కదా. అయ్యయ్యో. మా దాకా వచ్చాకే ఇక్కడ దాకా పిలుస్తాం మేము. చాలా మంది చూడకుండా ఇంటర్వ్యూ చేశారు. లేదు లేదు మేము జస్ట్ నో ఇష్యూ. అంటే వాళ్ళందరూ మేబీ స్టూడియో యాంకర్స్ అయి ఉంటారు. పాపం వాళ్ళకి ఐడియా ఉండదు బేసిక్ గా. ఎవరైనా ఒక గెస్ట్ వస్తే వాళ్ళ ప్రొఫైల్ చూసుకొని చేస్తారు. మేము ఎట్లా అంటే ఫీల్డ్ జర్నలిస్టులు కదా, డెఫినెట్ గా మేము అడగొచ్చి Q&L అడిగి అక్కడంతా చూసి ఓకే ఫైన్ మనం ఇలా చేయొచ్చు, మనకు ఒక మంచి ప్రొఫైల్ ఇది ఒక ఇంటర్వ్యూ చేయొచ్చు అనుకున్నప్పుడు అప్పుడు మేము ఈ దాకా వస్తాం. సో మాకు అది బెనిఫిట్. మీకు ఎలా అనిపించింది అది చెప్పండి. నాకు బాగా అనిపించింది కాబట్టి ఇక్కడ వరకు పిలిచాను. అంటే మీరు ఎందుకు అది కాస్టింగ్ కూడా ఎక్కువ అనిపించింది. ఆ చూసిన తర్వాత దానికి పెట్టిన కాస్టింగ్ కూడా ఎక్కువ. బట్ ఎందుకు సడన్ గా చేయాల్సిన అంత ఇంత పెట్టి చేశారు ఏంటా అనేది ఒక చిన్న ఉండిపోయింది నాకు. అంటే ఒక ఆల్బమ్ సాంగ్ అంత అవసరం లేదు అనిపిస్తుంది. ఇప్పుడు రాను బొంబాయికి రాను ఆయన కూడా పాపం పెట్టాడు. బట్ ఆయన రిటర్న్స్ ఆయనకి వచ్చినాయి. అంటే డబ్బులు కమర్షియల్ అని కాదు, ఆయన డబ్బులు వస్తాయని పెట్టలా. సాంగ్ ఎంత బాగుందండి. సాంగ్ బాగాలేకపోతే రాను ఉన్నాయిగా. సాంగ్ బాగుంది కాబట్టి ఆయన ప్రమోషన్స్ కి పెట్టారు, సాంగ్ కి పెట్టారు. ఆ విజువల్స్ కూడా ఎంత బాగుంటాయి. టోటల్ సీన్ అంతా బాగుంటుంది మొత్తం వీడియో. సో నేనేమంటా అంటే ఇది మెలోడీ జోనర్. అదేంటంటే ఫోక్ కాబట్టి తొందరగా రీచ్ ఉంటుంది. ఇది మెలోడీకి ఓన్లీ మెలోడీ లవర్స్, టెక్నీషియన్స్, ఎవరైతే మ్యూజిక్ మీద ఉన్న ఇష్టం వీళ్ళు ఎక్కువ జోనర్ వైజ్. ఇది ఈ జెన్జీకి నచ్చదు. బట్ ఎనీహౌ ఇది ఒక మంచి జెన్జీ అసలు ఎమోషన్స్ వైజ్ అనుకుంటాం కానీ జెన్జీ ఇంకా మోర్ దెన్ 90s కిడ్స్ కన్నా కూడా ఎమోషన్ వైజ్ ఎక్కువ ఉంటారు వాళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ ఎక్కువ మనం బాలీవుడ్లో చూస్తుంటాం ఈ సాంగ్స్. సో నాకు ఎప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ ఉండిపోయేది, ఇక్కడ వస్తే ఫోక్ సాంగ్స్ ఏ ఉంటాయి, ఇలాంటి సాంగ్స్ ఉండవు. అండ్ లిటరల్గా నేను చెప్పాలి అంటే ఇలాంటి సాంగ్స్ నేను దీప్తి సునాయన సాంగ్స్ చూసేదాన్ని. లైక్ సింగర్ కాదు కానీ స్టిల్ అది తను పాడినా లేదంటే ఆ సాంగ్స్ లో అలాంటి సాంగ్స్ లో చేస్తూ ఉంటారు. సో అట్లాంటి ఫ్లేవర్ అంతా నేను తన్నాల్లో చూసా. సో నేను తన ఒక్కడితే నాకు తెలిసినందుకు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ తెలుగులో ఎక్కువ అలాంటి ఒక మెలోడీస్ని కూడా ఆల్బమ్స్ చేయొచ్చు బాగుంటాయి అనే దానిలో దీప్తి సునైన వన్ ఆఫ్ ది పర్సన్ నాకు తెలిసినంత వరకు. ఇంకా ఫోక్ సాంగ్స్ అంటారు అది బీభత్సం, చాలా మంది ఉన్నారు అసలుకి దాన్ని దుమ్ము దిలిపేస్తారు అనమాట ఫోక్ లాగానే. బట్ మెలోడీలో వచ్చేప్పటికి చాలా ఫ్యూ పీపుల్ ఉంటారు. అంటే నేను కొంచెం ఈ యూట్యూబ్ సినిమా ఈ సర్కిల్లోనే ఉండిపోతాం కాబట్టి కొంచెం దీనిలో తెలిసిన వాళ్ళు అంటే నాకు దీప్తి సునైన. సో మళ్ళీ ఆ తర్వాత నాకు కొంచెం ఆ ఫ్లేవర్ అంత సినిమాటిక్ గా అనిపించింది మీ అరెరే. అంటే యాక్చువల్గా చాలా మంది ఎందుకు అంటే మా డైరెక్టర్ని కానీ నందు కానీ మ్యూజిక్ డైరెక్టర్ని కానీ ఫోక్ చేయండి మీకు మంచి రీచ్ వస్తుంది, రీచ్ కోసం చేయం. ఇది మాకు ఇష్టమైన మెలోడీ జోనర్. ఆయనకి ఆ టైంలో ఇలా ఒక బ్యూటిఫుల్ మెలోడీ కావాలి అని మా డైరెక్టర్ ఆ ఇండిపెండెంట్ ఫిలింలో అడిగితే ఆ వచ్చిన ఆ సీన్కి తగ్గట్టు చేసింది. అది ఒక మేల్ వర్షన్కి ఒక అమ్మాయిని చూస్తూ దాన్ని ఫీమేల్ చేసాం. అది కొంచెం ఫాస్ట్ ఉంటుంది, స్లో ఉంటుంది. సో నేను అన్ప్లగ్డ్ చేశాను. అంటే ఇన్స్ట్రుమెంట్స్ ఏముండవు, ఒక కీబోర్డ్ ఉంటుంది, ఓన్లీ కీబోర్డ్, ఓన్లీ ఒక సింగర్. మేమిద్దరమే చేసిన ఒక ఆ వైబ్ సాంగ్ అనమాట. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా అంత బాగా చేశారు. అంటే ఓన్లీ ఒక కీబోర్డ్తో ఒక సాంగ్ని సృష్టించడం అంత ఈజీ కాదండి, చాలా టఫ్, ఎంతో నాలెడ్జ్ ఉండాలి. సో ఆయన అంత మంచి అవుట్పుట్ ఇవ్వడం వల్ల అంత మంచి అవుట్పుట్ ఇచ్చారు మా డైరెక్టర్ కూడా, వాళ్ళిద్దరూ కలిసి. అందుకు ₹1 రూపీలో వేయాల్సింది ఒక ₹3-4 అయిపోయినాయి. తప్పదు. ఒకసారి ఏంటంటే మంచి అవుట్పుట్ వస్తున్నప్పుడు వెనక్కి వెళ్ళకూడదు, వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్. సో రిటర్న్స్ విషయంలో ఎట్లా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, జీరో రిటర్న్స్. ఎక్స్పెక్ట్ చేసి ఏమీ చేయలేదండి. ఏదో రూపాయి పెడితే ₹10 వస్తుంది అనేది. అది అలా అయితే ఫోక్తోనే స్టార్ట్ చేస్తా. ఫోక్కి మీకు మంచి ఉంది బయట. ఫోక్ నేను ఎంతో మంది నాకు ఫోక్ చెయ్యి నీకు డబ్బు పెడతాను వెనకాల ఉన్నారు. నేనేమంటా అంటే నా జోనరీ నాకు ఇష్టమైనది మెలోడీ అయితే నేను తప్పుపడట్లేదు, ముందు వీటి మీద వెళ్తా. ఇది ముందు మెలోడీలో విన్ అయిన తర్వాత అది ఎలాగ అవుతుంది అనేది నా పాయింట్. సో మెలోడీస్లో ఇలా ఇండిపెండెంట్ సాంగ్స్ అసలు లేవు. సో ఐ వాంట్ టు క్రియేట్ సంథింగ్, మై ప్లేస్ ఇన్ దిస్ జోనర్. డెఫినెట్గా మీరు ఆ స్పేస్ని డెఫినెట్గా ఫస్ట్ స్టెప్లోనే హైట్స్ రావు కానీ ఐ అగ్రీ దట్. బట్ కాకపోతే మూవ్ ఆన్ అయ్యే కొందికి డెఫినెట్గా ఒక రూట్ అయితే వస్తుంది అనేది నా ఫీలింగ్.
ఆ సాంగ్ నచ్చి ఎవరైనా అంటే ప్రొడ్యూసర్స్ కానీ స్పాన్సర్స్ కానీ ఎవరికైనా నచ్చి ఒక మంచి మెలోడీ మళ్ళీ చేయాలనుకుంటున్నాను. ఒక సెట్ లిస్ట్, ఒక ఆల్బమ్ అంతా మెలోడీతో నిండిపోవాలి. అబ్బా వద్దురా బాబు అనుకున్నాక దెన్ విల్ షిఫ్ట్ టు సమ్ అదర్ థింగ్స్. బట్ ఆఫ్ కోర్స్ ఫోక్ ప్లస్ మాస్ సాంగ్ కూడా ఉంది. అది కూడా నేను పాడేశాను. అది కూడా 2, 3 ఉన్నాయి. బట్ ఏంటంటే అప్పుడే కాదు. ఒక 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 మేము ఒక ఫాలో అవుతున్నాము. ముందు నెక్స్ట్ కూడా ఇంకోటి చేద్దామని మళ్ళీ ఒక మెలోడీ చేసి అప్పుడు మాస్‌కెళ్తా. ఓకే. డన్. 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 సో, అంటే ఇప్పుడు చాలా పాలిటిక్స్ చూస్తూ ఉంటాము. హ్మ్. ఇండస్ట్రీ అనేటప్పటికి. సో, మీ ఇంట్లో నుంచి ఎలాంటి ఫీడ్‌బ్యాక్ వస్తది? ఎందుకు? మీరు జాబ్ మానేసి ఇటు సైడ్ వచ్చారు. హ్యాపీగా జాబ్ చేసుకోకుండా అవసరమా? ఇండస్ట్రీ అవసరమా? మనకి ఇలాంటివి వింటుంటాం గదా! మీ ఇంట్లో ఆల్రెడీ సింగర్స్ అని చెప్పారు కాబట్టి, మీ ఇంట్లో నుంచి నీకు ఎలా ఉంటుంది సపోర్ట్? యాక్చువల్లీ మా మదర్ సింగర్ అవ్వాలని అనుకునేది. అమ్మ అవ్వలేదు. అమ్మ ఎంతో బా పాడతారు. నేను ఆవిడ వాయిస్ ముందు ఏం లేదు. బట్ ఓకే. ఇప్పుడు ఆవిడలో 1% వచ్చింది చాలు. బట్ ఉన్నదాన్ని నేను మంచిగా చేసుకుంటున్నాను. బై యూజింగ్ సో మెనీ సోర్సెస్. అండ్ ఏంటంటే ఎవరు చెప్పారండి సాఫ్ట్‌వేర్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారని? మా బ్రదర్‌ని డైలీ చూస్తా ఉంటా. మా వదినని చూస్తా ఉంటా. ఇంక ఇలాగే కూర్చుంటారు. కళ్ళు ఇంత అయిపోతాయి. సో, వాళ్ళ కష్టాలు ముందు నాది నథింగ్ అనిపిస్తుంది. హ్మ్. అలా నాకైతే అదే ఫీల్ వస్తుంది. అంటే ఇష్టంతో చేస్తే 24 అవర్స్ అనే హ్యాపీ. కష్టంగా 1 అవర్ కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. అదే సాఫ్ట్‌వేర్ ఫర్ మీ యాహ్! ఎక్స్‌క్లూజివ్. యాక్చువల్లీ మీరనే కాదు, నా ఫ్రెండ్స్, కజిన్స్ కూడా చాలామంది ఉన్నారు. సో, ఉన్నవాళ్ళు ఎవరిలో హ్యాపీగా చేస్తున్నారన్నోళ్ళలో వీకెండ్ 2 సెలవులు ప్యాకేజ్ గురించి తప్ప ఏమీ ఆ చెయ్యట్లేదు. సాటర్డే, సండేలోనే వీళ్ళు ప్లాన్ ఏసుకోవాలి. మండే ఏమైనా హాలిడే పెట్టాలి అని అంటే ఓటీ గురించి ఆలోచిస్తారు. చాలా ఉంటాయి వీళ్ళకి. హ్మ్. కాలిక్యులేషన్స్ ఎక్కడికైనా ఎళ్ళాలన్నా ప్రాబ్లమే. ఏదైనా ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలి. అన్‌ప్లాన్ చేయలేరు వీళ్ళు. హ్మ్. వీళ్ళ జీవితంలో ఒక సర్ప్రైజ్ అనేది ఉండదు. సాఫ్ట్‌వేర్‌లో ఉండదు. మనకి ఉంటాయి. మనకి చాలా కష్టం ఉంటుంది. దానికి గనక కష్టపడితే డిసిప్లైన్ గాని ఏదైనా ఒక మంచి వేలో వెళ్ళి అనుకోకుండా వాళ్ళ టైం బావుందా అసల వాళ్ళ రేంజే వేరు. కదా! నేను గూడా అదే చెప్తుంటా. హ్మ్. యాక్చువల్‌గా చాలామంది గూడా అంటూ ఉంటారనమాట. హ్మ్. మీకేంటి ఈజీయే కదా! అది అంటే, లేదు ఎవరికుండే టఫ్‌నెస్ వాళ్ళకుంటుంది. వాళ్ళది. ఎవరికైనా ఒక స్టేజ్ రావాలి. హ్మ్. మీకెట్లాగా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలో, ఒక ఫ్రెషర్ నుంచి ఒక స్టేజ్‌కి వెళ్ళే వరకు మీరెలా బిల్డ్ చేసుకోవాలో మేము కూడా అంతే అంతే. ఉంటుంది. మా బాధలు గూడా అలానే ఉంటాయి. అంటే ఎన్ని కష్టపడితే ఈ స్టేజ్‌కొస్తారండి. అంతే కదా! మాట అంతే. తీరు బావుండాలి. అవును. అందంగా ఉండాలి. యెస్. చక్కగా ఒకేళ ఏదైనా కాంట్రోవర్సీ వస్తే దాన్ని మీరు ఎదుర్కోవాలి. ఎందుకంటే అవును. యాంకర్ ఇలా అడిగింది, లేకపోతే ఆవిడ ఇలా చేసింది, లేకపోతే సో అండ్ సో జర్నలిస్ట్ అని ఇలా ఇష్టం వచ్చినట్టు అడిగేయచ్చా? బోలెడుంటాయి. అవును. రివర్స్ అవుతాయి. దాన్ని మనం తట్టుకొని నుంచోవడం అనేది ఇట్స్ లైక్ విత్ ఎక్స్‌పీరియన్స్ అవును. అండ్ విల్ పవర్. యెస్. సో ఇవన్నీ ఉన్నారు కాబట్టి మీరిక్కడున్నారు. యెస్. యాహ్! ఒక్కొక్కసారి అదే అనిపిస్తుంటుంది. బట్ ఎన్నున్నా సరే ఎండ్ ఆఫ్ ది డే మనం సిన్సియర్ ఐటెమ్ ఉంటే గనక, మన సిన్సియర్ ఐటెమ్ ఉంటే ఆటోమేటిక్‌గా ఒక డే వస్తుంది మనకంటూ గూడా యెస్. అనే ఒక ఫ్లోలో ఎళ్తుంటాం. బట్ ఎంత టఫ్ అనిపించినా ఏదైనా ఒక చిన్న లేదు, హ్మ్. ఇట్స్ ఎ గుడ్, హ్మ్. చాలా బావుంది. దీనివల్ల మాకు ఈ హెల్ప్ అయింది. హ్మ్. దీనివల్ల మాకు ఈ పుషప్ వచ్చింది అన్నప్పుడు హ్యాపీ. ఆ 24 అవర్స్ కష్టం గూడా ఒక చిన్న జస్ట్ ఒక కాంప్లిమెంట్. వితిన్ సెకండ్స్‌లో యెస్. కాంప్లిమెంట్ వల్ల అంటే చాలా అల్ప హ్మ్. సంతోషులు అంటారు కదా! హ్మ్. సో, నేను ఇండస్ట్రీలో ఉండే వాళ్ళందరిని అలానే లెక్కేసుకుంటా. వాళ్ళు 24 అవర్స్ కష్టపడినా సరే వాళ్ళకంటూ హ్మ్. ఒక మంచి ఒక మంచి మూవీలో ఒక సీన్ వచ్చింది అంటే ఒక ఆర్టిస్ట్‌గా వాళ్ళు హ్యాపీ ఫీల్ చాలా అవుతారు. హ్యాపీ ఫీల్ సో, అవుతారు. మాకు మంచి కాంప్లిమెంట్ వచ్చిందంటే ఇంకా సో హ్యాపీ ఫీల్ అవుతాము. ఆ కష్టం అంతా కనిపించదు. అవును. బేసిక్‌గా మిగతా ఇండస్ట్రీ వాళ్ళందరికీ టైమింగ్స్ ఉంటాయి. ఇవి ఉంటుంది. ఫ్యామిలీ టైమ్ ఉంటుంది. పర్సనల్ టైమ్ ఉంటుంది. వాళ్ళకంటూ కొంత టైం ఇచ్చుకుంటారు. ట్రావెలింగ్ ఉంటుంది. బట్ హ్మ్. నేను చూసింది, నాకు తెలిసినంత వరకు ఇండస్ట్రీలో ఉండే పర్సన్స్‌కి చాలా తక్కువ మందికుంటుంది. హ్మ్. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపటికి అక్కడ ఎలా గ్రో అవ్వాలి? ఇంకే ఛాన్స్‌కి వెళ్ళాలి? ఏ ఛాన్స్‌లో ఉంటుంది? అంతే. ఇలాంటియే ఉంటూ ఇవే ఉంటాయి. ఇవే ఉంటాయి. బేసిక్‌గా ఈ ఈ జోనర్ అసలు చాలా డిఫరెంట్ అండి. అంటే ఇందులో చాలా రకాలుంటాయి. అవును. ఇప్పుడు ఈ సాఫ్ట్‌వేర్‌లో టీఎల్ మేనేజర్ ఇంకా 2 ఇవే ఉంటాయి. అండ్ అంతే. అండ్ అందులో మళ్ళీ డెసిగ్నేషన్స్ వేరుంటాయి. ఇందులో అలా కాదు. ఒక యాంకర్, ఒక హీరోయిన్ అంటే చాలా డిపార్ట్‌మెంట్స్ అవును. ఉంటాయి అవును. యాక్చువల్‌గా. అయ్యబాబోయ్! ఇందులో అసలు మనం చాలా చేయొచ్చు యాక్చువల్లీ. కదా! చాలా యాహ్! మంది యెస్. అయితే హీరోయిన్ అవ్వాలి, లేకపోతే ఇంటికెళ్ళిపోవాలి. ఇంటికెళ్ళిపోవాలి. ఇది ఇదే బట్ ఉంటుంది. నేనేంటాను అందులో అసలు బోలెడుంది మ్యాటర్. అయితే నువ్వు అవును. ఏడీ అవ్వచ్చు, కో అవును. డైరెక్టర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు. లేదా ఇప్పుడు మీలా జర్నలిస్ట్‌లా ఇలా కైండ్ ఆఫ్ ఒక యాంకర్ మంచి మంచి ఇందులో కూడా పెద్దగా వెళ్ళొచ్చు. అండ్ అసలు మనం సృష్టించొచ్చు ఒక గ్లోబల్‌గా.
కావచ్చు. Yes. అండ్ తర్వాత ఒక సింగర్గా వెళ్ళొచ్చు, ఒక యాక్టర్స్ చాలా ఉన్నాయి, ఒక అన్ని డిపార్ట్మెంట్స్లో దూరచ్చు. ఇదంతా అసలుకి అదే కళామ తల్లి అంటారు కదా, 24 క్రాఫ్ట్స్ లో ఏ క్రాఫ్ట్స్ అయినా చేయొచ్చు. అసలు దట్టు అమ్మాయి వస్తుంది అంటే వాళ్ళకి హ్యాపీనెస్. Yes, yes. రెండోది మనకి ఆ రెస్పెక్ట్ అయితే ఉంటుంది కంపల్సరీ. సో మీ సాంగ్ చూసాక అరెరే అని సాంగ్ ఎలా ఉందో అలానే మీరు కూడా ఈ హీరోని చూసో ఈ హీరోయిన్ చూసో అరెరే అని చెప్పేసి అలా పడిపోయిన సిచ్యువేషన్స్ అంటే ఏ హీరో అని చెప్పి చెప్తారు మీరు? ఓహ్! సాంగ్‌కి మీనింగ్‌కి సరిపోయే నాకు సూర్య అంటే చాలా ఇష్టం. హీరో సూర్య. 'గజిని' మూవీ. ఎస్ ఎస్. అసలు అప్పటి నుంచి అంటే నాకు అతనితో కూడా అతని కాంబినేషన్‌తో ఒక సినిమా కూడా వచ్చింది లక్కీలీ. బట్ ఏంటంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఆ రోజు నాకు వేరే సినిమా క్లాష్ అయింది. ఇక్కడ కమిట్ అయిపోయి అక్కడ ఏమైందంటే అక్కడ డేట్స్ క్లాష్ అయిపోయినాయి. అది కొంచెం ప్రాబ్లమ్ అయింది. నేను వస్తాను సార్, నేను ఏదో ఒకటి సెట్ చేసుకుంటా అనే లోపల వేరే అమ్మాయిని పెట్టేసుకున్నారు. సరే ఓకే, ఇట్స్ ఓకే అనుకున్నాను. అంటే ఇంక ఇలా అవుతూ ఉంటే కానీ సూర్య బట్ నాదైతే ఉంది ఎప్పటికైనా ఆయనతో ఒక సినిమా చేయాలని అయితే ఉంది. నా బకెట్ లిస్ట్‌లో అదొకటి ఉంది. సూర్య ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరోస్. ఓకే. సో ఇంకా అప్కమింగ్ మూవీస్ అంటే ఏమున్నాయి రిలీజ్ కి? 'టొటాయిస్' ఉందండి. రాజ్ తరుణ్ గారు హీరో. అందులో సిస్టర్ క్యారెక్టర్ త్రూ అవుట్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఈవెన్ టీజర్, ట్రైలర్, ఇంకా స్టార్టింగ్ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి మనతోనే స్టార్ట్ ఆయన చెప్పారు డైరెక్టర్. ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి ప్లీజ్. అంటే మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కుమార్ గారు. సో అంటే దాని ముందు బ్యాడ్ గర్ల్స్ చేసాం మేము. ఆ బ్యాడ్ గర్ల్స్ డైరెక్టర్ వచ్చేసి 30 రోజుల్లో ప్రేమించాడు, నీలి నీలి ఆకాశం, సో మున్నా గారు. అక్కడ బాగా జరిగింది అని అక్కడ చేశాను నేను రేణుదేశి కాంబినేషన్. ఫస్ట్ సీన్ నాతోనే అది. అక్కడ సేమ్ టీమ్ మళ్ళీ టోటైస్ వాళ్ళతోనే నేను మళ్ళీ ప్రొసీడ్ అయ్యాను విత్ ద సెకండ్ మూవీ అనమాట వాళ్ళతో. అది మంచి క్యారెక్టర్ అండి. నేను చూస్తూ ఉన్నాను, నాకు అర్థమైపోతుంది కదా ఇంట్రడక్షన్ సీన్స్, ఎలివేషన్స్ అవన్నీ డిఫరెంట్. యా, ఇది కనుక వస్తే కొంచెం మళ్ళీ ప్రెస్ మీట్లు మళ్ళీ వస్తాయేమో అనుకుంటున్నా. పిలిస్తే వీడు టీం కూడా పిలవాలిగా. అవును అవును. ఎందుకంటే హీరో హీరోయిన్స్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళే వెళ్తూ ఉంటారు. మరి సైడ్ క్యారెక్టర్స్ లేకపోతే ఎంత ఇంపార్టెంట్ ఉన్నా వాళ్ళు పిలిస్తే వస్తాం. లేదు లేదు, డెఫినెట్గా పిలుస్తుంటారు. మీ డేట్స్ ఆ టైంకి ఉండదు. అలా కోరుకుందాం. డెఫినెట్గా, షూర్ షూర్. సో ఇంకా ఏమున్నాయి ఇది కాకుండా, రాస్తుంది కాకుండా ఇంకేమైనా? ఇంకోటి అంటే చిన్నదే చేశాను. అదే రాజ్ తరుణ్ గారిది చెప్పాను కదా, ఈ నగరానికి ఉంది పార్ట్ 2 చేసా. యా, అదొకటి ఉంది. ఇంకొకటి ఒక వెబ్ సిరీస్ చేశాను హాట్‌స్టార్‌కి. ఇంకోటి అమెజాన్ ప్రైమ్ కూడా చేశాను, సోల్స్ ఆఫ్ మ్యూజిక్, కొనడేల ప్రొడక్షన్స్. అదొకటి చేసా. ఓకే. కాంబినేషన్ విత్ మధుబాల గారు, ప్రకాష్ రాజ్ గారు, అలా ఉంటుంది, సుమన్ గారు. సూపర్. ప్రకాష్ రాజ్ గారు కాంబినేషన్ చేశారు అసలు ఆయన అంటే ఎలా ఉంది, ఇండివిజువల్ షాట్స్ తీసేసుకున్నారు అక్కడ. ఆయన ఉండడం చూసాను, ఆయన విడిగా టేక్స్ చూసా, నా విడిగా మధుబాల గారు చూసా. అంటే ఇండివిజువల్ తీసుకునే స్కోప్ ఉంది అక్కడ. కాంబినేషన్ అవసరం లేదనమాట. కాంబినేషన్ సీనే చూడడానికి మీకు కాంబినేషనే కనిపిస్తుంది, కానీ ఇండివిజువల్గా పడిపోయినాయి. సో అక్కడ కంబైన్గా లేదు. ఇంకొకటి నేను ప్రౌడ్గా చెప్పుకుంటా, నాదొక సెకండ్ ఫిలిం అనుకుంటుంది, శైలజా రెడ్డి అల్లుడు చేస్తున్నప్పుడే అత్తారింటి దారే తమిళ్లో చేసాం. అందులో బ్రైడ్ క్యారెక్టర్ నేను. సో అప్పుడు నా కాంబినేషన్ వచ్చేసరికి అప్పుడే సింబుని చూడడం జరిగింది. సింబు లాగా ఉన్న సింబు పక్కన రమ్యకృష్ణ గారు అత్త క్యారెక్టర్ అక్కడ. ఆ తర్వాత మేఘా ఆకాష్, సమంత. సో పెద్దవాళ్ళు అందరూ అంటే ఉన్న దాంట్లో నేను అప్పుడే కదా ఎంటర్ అయ్యాను. నాగ చైతన్య గారిది అయిన వెంటనే నాకు సింబు గారితో లైకా ప్రొడక్షన్స్లో చేశాను. అక్కడ వాళ్ళకి నచ్చింది. సుందర్ సి గారితో ఆయనే ఉంటారు, ఖుష్బూ గారు, వీళ్ళతో వాళ్ళకి నచ్చి మళ్ళీ సెకండ్ ఫిల్మ్ ఇచ్చారు. వాళ్ళే కాంటాక్ట్ లైకా ప్రొడక్షన్స్. తమిళ్లో చేశాను, ఒక సినిమా ఆగిపోయింది, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవో ఉంటాయి కదా, ఇంక నేను వెళ్ళలేదు, ఇంకా అటువైపు వెళ్ళలేదు, చాలా వచ్చాయి. కానీ అక్కడికి వెళ్ళి మనం పని చేయడం కష్టం. ఇక్కడే ఉంది కదా, అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తున్నప్పుడు మనం ఎందుకు అక్కడికి వెళ్ళడం అని నేను అలా అనుకున్నాను. సీరియల్స్ కూడా వచ్చినాయి, ఏది మలయాళీ లాగా కొంచెం ఉంది. సో ఒక 4-5 years బ్యాక్ అడిగారు, మలయాళం సీరియల్స్ ఉన్నాయి, హీరోయిన్ చేస్తాం. నేను వెళ్ళను. అంతా కేరళ మొత్తం మలయాళంలో మాట్లాడాలి, అవ్వదు, మనం వెళ్ళగాల. అందులో చాలా తెలిసిన వాళ్ళ నన్ను మరీ అడిగారు, చేయలేదు. మళ్ళీ లవ్ యూ రామ్ దశరథ్ సార్ డైరెక్టర్,
సంతోషం మిస్టర్ పర్ఫెక్ట్ చేశారు కదా, ఆయన నాకు మళ్ళీ చాలా ట్రైన్ చేశారు. అమ్మ ఇలా చేయాలి, డైలాగ్ ఇంతవరకు చెప్పాలి, ఎక్స్ట్రాలు వద్దు, ఇంతే కట్, ఎక్కువ ఐ బ్లింక్ చేయకు అని చాలా ఉంటాయి, టెక్నిక్స్ ఉంటాయి, అవన్నీ నేర్పుతారు. ఆయన చాలా నేర్చుకున్నాను. లవ్యూరామ్లో కూడా చాలా జస్ట్ 2 days పెడదాం అన్న వాళ్ళు 12 days పెట్టారు నన్ను, బాగా చేస్తున్నాను అని. సో అలా పెద్ద సీన్ హీరోకి నాకు చాలా ఉంటుంది. లవ్యూరామ్ కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. దశరథ్ సార్ డైరెక్టర్, కొత్త ప్యాడింగ్, ఐ మీన్ హీరో హీరోయిన్స్ కొత్త వాళ్ళు, ప్యాడింగ్ ఆర్టిస్టులు. శంభు గారితో అంటే ఎంతసేపు ఉంది కాంబినేషన్, అంటే బ్రైడే జస్ట్? సింబు గారితోనా ఉంది కాంబినేషన్ ఉంది. ఓకే, ఎట్లా ఫస్ట్ తమిళ్ సినిమాలో యా తమిళ్ సినిమా, అదే నేను అందుకే అంత పర్టికులర్గా అడుగుతున్నాను. అంటే తెలుగు సినిమాలో అంటే చేయడం అంటే ఇట్స్ ఫైన్, బట్ తమిళ్ సినిమాలో అంత పెద్ద హీరోతో కాంబినేషన్, సో అప్పుడు ఎలాంటి మీ ఫీలింగ్ ఏంటి అసలుకి? నార్మల్గా అంటే నేను ఏమనుకున్నా అంటే వాళ్ళు అంత పెద్దగా ఆ టైంలో మనకి ఎక్సైట్మెంట్ కన్నా భయం ఉంటుందండి. మనం బాగా చేయాలి, చిన్న డైలాగ్ తమిళ్లో ఇచ్చారు, అది కూడా ఇప్పుడు ఏంటని అడగద్దు ఆ టైంలో. సో అప్పుడు మనం అది మర్చిపోతామేమో అని ఆ టైంలో మనం ఇవ్వాలి, మన అవుట్పుట్ ఇవ్వాలి, వీటి మీద ఉండింది. ఇంకొకటి ఆయన పేరు మర్చిపోయాను కానీ మా ఫాదర్ క్యారెక్టర్ ఇందులో కోట శ్రీనివాస్ గారు, అందులో అలానే ఉంటారు, ఆయన పేరు మర్చిపోయాను. బట్ చాలా పెద్ద క్రూ అనమాట, అదే చాలా పెద్ద ఆర్టిస్ట్. సో ప్రభు గారు ఇంకోటి నా ఆపోజిట్, ప్రభు గారితో కూడా ఉంటుంది మాకు సీన్స్, చాలా పెద్ద సీన్స్. అవన్నీ కూడా నాకు చాలా భయం వేసింది. బట్ తర్వాత నేనే మోటివేట్ చేసుకొని ఏంటి అని అలా చేస్తాను. వాళ్ళకి నచ్చాను కూడా యాక్చువల్లీ. ప్రభు గారు అయితే నాతో 1 hour, ప్రభు గారు ఐడియా ఉంటుంది, ప్రభు గారు, రమ్యకృష్ణ గారు, వీళ్ళతోనే కాంబినేషన్స్, వాళ్ళతోనే ఉన్నా 3 days. అది నన్ను 2017-18లో అంత పెద్ద క్రూతో స్టార్టింగే పడ్డాయి పెద్ద పెద్ద ఫిలిమ్స్. కానీ అవి ఏంటంటే ఫ్లాప్, సినిమా ఫ్లాప్, తమిళ్లో ఫ్లాప్ అయింది, కన్నడలో హిట్, తెలుగులో హిట్, తమిళ్లో ఫ్లాప్. అరే అది హిట్ అయి ఉంటే నేను వెళ్ళేదాన్ని కదా. స్టిల్ నాకు కాల్స్ వచ్చినాయి, నా విశాల్ మూవీ ఓకే ఆగిపోయింది, మనం వెళ్ళడం జరిగింది అలా. సో రమ్యకృష్ణ గారు ఆల్రెడీ శైలజ రెడ్డిలో చేస్తారు మీరు, అండ్ అక్కడ కాంబినేషన్, రమ్యకృష్ణ గారి గురించి ఏం చెప్తారు? చాలా మంచి యాక్టర్స్. ఒక్క షాట్, సింగిల్ షాట్ అసలు వాళ్ళ అందుకే లెజెండ్స్. ఊరికే ఏదే కాదు, ఒక డైరెక్టరే భయపడతారు అలాంటి వాళ్ళతో చేయాలంటే. సూపర్ అసలు. నేను అలాంటి వాళ్ళతో అలా చూస్తున్నా, వీళ్ళు ఎలా చేస్తారు, ఇవన్నీ ఇప్పుడున్న తరానికి కూడా దొరకవు అంత పెద్ద ఆర్టిస్ట్ చేయడం. ఓకే, నాకేంటంటే ఫేమ్ లేకపోయినా ఎక్స్పీరియన్స్ ఉంది పెద్దవాళ్ళతో, నేను ఎంజాయ్ చేశాను ఆ ప్రొసీజర్ని. అంత పెద్ద ఆర్టిస్ట్తో నేను చేయడం అనేది నా అదృష్టం అనుకుంటా. సూపర్ అసలు, మామూలుగా కాదు అసలుకి. మొత్తం అంతా ఒక తమిళ తెలుగు మొత్తం అంత ఒక రౌండ్ వేసారు ఫ్రాంక్గా చెప్పాలంటే. ఒక్క సినిమాకే కదండి, పెద్ద పెద్ద సినిమాలు ఆర్టిస్ట్లలో ఒక చోట ఉంది. నేను అది షాక్ అయ్యాను. సింబు పెద్ద ఆర్టిస్ట్, రమ్యకృష్ణ గారు, ప్రభు గారు, ఇటు యోగి బాబు గారు, సచ్ ఎ బ్యూటిఫుల్ పర్సన్. ఆయనకి నాకు అనుకోకుండా ఏమైందంటే క్యారవన్స్ తక్కువ పడ్డాయి, నాకు ఇచ్చేసారు ఆయన క్యారవన్. లేడీ కదా యాక్చువల్లీ, ఆయన ఇచ్చేసాడు అమ్మాయి ఫస్ట్, లేడీస్ ఫస్ట్, అమ్మకి ఇచ్చాడు. ఆయన కూర్చున్నారు బయట నాకు క్యారవన్ ఇచ్చి. అంటే నేను పెళ్లి కూతురు మొత్తం అంతా చేయాలి, శారీ కట్టే చాలా ఉంటుంది కదా, అవన్నీ మేకప్ అవన్నీ. తర్వాత యోగి బాబు గారితో నేను థ్యాంక్స్ అండి, నాకు తెలియదు అప్పుడు అంత స్టార్, తర్వాత అయ్యారు స్టార్. అప్పుడు నేను చెప్పాను, యోగి థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇంత హెల్ప్ చేశారు అని. తెలుగు కూడా బాగా మాట్లాడతారు, చాలా బాగా. నేను ఆయనే నా ఫ్రెండ్ అప్పుడు, తర్వాత తెలిసింది ఆయన అంత పెద్ద స్టార్. అసలు మీకు ఐడియా ఉంటుంది అమ్మో, నేను అలా షాక్ అయిపోయాను. ఏంటి యోగి బాబు ఇంత, అలాంటి వాళ్ళతో నేను మాట్లాడాను, ఆయన నాకు హెల్ప్ చేశారా, ఆయన ఎవరో తెలియదు, నేను ఎవరో తెలియదు, అట్లా అలా అమిత్, అలా అందరూ చాలా పెద్ద మంచి ఫ్రెండ్స్ అంటే నాకు అందరూ. మంచి, మీ దగ్గర మంచి స్టోరీస్ అన్నీ ఉన్నాయి, మెమరీస్ అన్ని మీ చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి, జస్ట్ ఒక సినిమా చెప్పాను, యా ఒక 40-50 సినిమాలు ఉన్నాయి, అంత స్టోరీ ఉంది. అందరూ వెన్నెల కిషోర్ కూడా చాలా మంచివారండి, అసలు ఎంత హ్యూమరస్ అంటే, యా ఆఫ్ కోర్స్ అసలు చాలా మంచివారు. కొంతమందికి మనం చెప్పలేం, అదంతే, ఆయన ఒకరు. సూపర్. కాకపోతే ఇన్ని మూవీస్ చేసినా కూడా అట్లా చెప్పంగానే ధ్యానంగానే గుర్తుపట్టేంత క్యారెక్టర్ అనేది జనాల్లో నోటెడ్ అవ్వలేదు అంటే రాలేదు, అంతే. వాళ్ళు ఇవ్వలేదు, చిన్న చిన్న క్యారెక్టర్స్ పిలుస్తున్నారు. అంటే మేబీ ఏమో లవ్గా ఉన్నానా, లేకపోతే బోల్డ్ చెప్తున్నాను కదా, చాలా మంది ఫార్వర్డ్గా ఉన్నారు, మనం అంత ఏమో మరి చాలా వరకు వాళ్ళకి తగ్గట్టు ఉండము. అండ్ రెండోది ఏంటంటే చాలా సినిమాలకి ముందే అయిపోతాయి క్యారెక్టర్స్, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ.
హీరోయిన్ కన్నా మిగతా క్యారెక్టర్స్ కాంపిటీషన్ ఎక్కువ. దెన్ అంటే దియా గారు బోల్డ్ క్యారెక్టర్స్ ఒప్పుకోకపోవడం వల్ల కూడా కొన్ని ఛాన్సెస్ పోయినాయి అంటే ఏమంటారు? 100%. 2016-17 నుంచి చాలా మంది అడిగారు. అప్పుడే 17 అంటే మీరు 9 ఇయర్స్ బ్యాక్ నన్ను ఆలోచించుకోండి. అప్పుడు కూడా నన్ను చాలా చాలా మంది అడిగారు బోల్డ్ అది. నేను ధన్య బాలకృష్ణ చెప్పాను కదా, అప్పుడు కూడా నేను అలా అనుకోలేదు, నన్ను అలా చూడాలని అనుకోవట్లేదు. నేను ఫ్యామిలీతో వెళ్ళాలి, మా వాళ్ళతో వెళ్ళి ఎంజాయ్ చేయాలి అలా అనుకుంటాను. క్రేజీ ఫీల్ ఒకటి చేశాను. అందులో ఎక్కువ పెళ్లి కూతురు అంటే నాకు పెళ్లి కూతురులోనే ఒక 5-6 వచ్చేసింది. కొంతమంది ఉండే ఒక పోలీస్ క్యారెక్టర్ వేస్తారు, పోలీసే పాపం వాళ్ళ జీవితం అంతా. డాక్టర్ అంటే డాక్టరే, పెళ్లి కూతురు ఆల్మోస్ట్ నేను 6-7 వేసాను. ఇప్పుడు చచ్చిపోయే క్యారెక్టర్లు ఎక్కువ ఉన్నాయి. అన్నీ చచ్చిపోవడాలే. బట్ ఓకే, మనకు అలా వస్తున్నాయి, మనం చేస్తున్నాం. బ్రైట్ క్యారెక్టర్స్ అంటే నాకు చాలా కామెడీ ఉంది. ఇంకా ప్రతి సినిమాలో పెళ్లి కూతురు రెడీ అవ్వడం. అయ్యో కొంతమంది పెళ్లి కొడుకు క్యారెక్టర్స్ ఉంటాయా అంటే, నువ్వు నాకు నచ్చావు సుజి గారు ఎప్పుడు పెళ్లి కొడుకు కదా. అయ్యో తప్పు చెప్పట్లేదు, ఎక్కడ చూసినా పెళ్లి కొడుకు ఉంటాడు. అలాగా నేను పెళ్లి కూతురు. నేను ఎన్ని సినిమాలు చేశాను, తర్వాత చేస్తే మీకు అర్థమవుతుంది, నేనే పంపిస్తా కాబట్టి లిస్ట్. అది మీరేనా? ఇందులో కూడా అలా 4, 5, 6 ఉంటాయి పెళ్లి కూతురు. డెఫినెట్గా పంపించండి, అవన్నీ మేము మా వాళ్ళకి కింద వేసి మరీ చూపిస్తాం పిక్చర్స్. ఓ ఇది మీరే ఇది మీరే అని మాకు కూడా అర్థం అవుతుంది. అండ్ ఆడియన్స్ కూడా ఓ మేము రోజు చూస్తున్నాం కానీ ఈ అమ్మాయిని గుర్తుపెట్టట్లేదు అనుకుంటారు. బట్ ఆల్ ది బెస్ట్ అండి. మీ సాంగ్ చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. డెఫినెట్గా మంచి ప్లేలిస్ట్లో ఉంటుంది. సో ఎందుకంటే ఎక్కువ సాంగ్ గురించి కాకుండా మిగతా అన్ని తీసుకున్నాను అని చెప్పేసి అనుకుంటున్నారేమో. బట్ మీ సాంగ్ ఆల్రెడీ జనాల్లోకి వెళ్తూ ఉంది. డెఫినెట్గా మా ఛానల్ అనుకుంటున్నాను. యా షూర్గా. సో చూడని వాళ్ళు ఎవరైనా కాదండి, ఇది ఏదో సాంగ్ చేస్తామా మీడియాకి వచ్చేసి మాట్లాడేస్తామా అనేది పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. ₹1 కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఓకే, మనీ కాదు, నేను ఏదో అంటే ఏదో చెప్పట్లేదు, హార్ట్ఫుల్గా చెప్తున్నా. ఎంత ఇష్టపడి కష్టపడి చేస్తాం, ఇష్టంతో కష్టం అనేది ఉంది. కష్టం ఎందుకు అని అంటే, కొంచెం మాకు కూడా లొకేషన్స్, డబ్బులు చాలా ఉంటాయి కదా. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాం కదా, డబ్బులు ఏవో మన మీద పడవు. ఇది కూడా మా డైరెక్టర్ కానీ తన ఫ్రెండ్స్ పెట్టినవి అమౌంట్, అండ్ ఇద్దరం కలిసి పెట్టుకున్నవే, ఇంక్లూడింగ్ మీ. ఓకే, ఆన్ స్క్రీన్ చెప్తున్నాను. సో ఇది మేము డెమో కింద చేసుకుని చూపించుకుంటున్నాం. ఇలా ఒకళ్ళు ఎవరైనా మంచి ఎన్నో కోట్లు పెట్టి పోగొట్టేసుకునే బదులు ఇలాంటి మంచి మంచి వాటిలో పెట్టి దాని మీద ఏమైనా పోనీ యూట్యూబ్లో రెవెన్యూ ఎక్స్పెక్ట్ చేసినా బాగుంటుందని నా పాయింట్. ఇంత మంచి సాంగ్స్ వస్తాయి, యా షూర్. మనం ఈ ట్రెండ్కి కూడా మనం ఒక మంచి వే ఇచ్చిన వాళ్ళు అవుతాం. డెఫినెట్గా ఇప్పుడు జనాల్లోకి వెళ్తుంది, ఇంకా మంచి సక్సెస్ రావాలి. డెఫినెట్గా దీనికన్నా ఇంకా బెటర్ తీయాలి. నెక్స్ట్ ఎవరైనా సరే స్పాన్సర్స్ కానీ మీ ప్రొడ్యూసర్స్ కానీ డెఫినెట్గా ఇప్పుడు చాలామంది చాలా కంపెనీస్ వాళ్ళు డైరెక్ట్గా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఐ థింక్ ఇప్పుడు వన్స్ బయటకు వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా అప్రోచ్ మీ దాకా వస్తుంది. షూర్ షాట్. లేదు సీరియస్గా మీరు నెక్స్ట్ మీరు అన్నది నిజమేనండి, ఈ సాంగ్ చేస్తున్నారని మళ్ళీ మీరే నా దగ్గరికి ఇంటర్వ్యూకి వస్తారు. వస్తే ఫస్ట్ కాల్ మీకే చేస్తాను. ఆల్రెడీ మీ నెంబర్ నా దగ్గర ఉంది. ఎందుకంటే కొంతమంది ఏంటంటే నాకు ఉపయోగం ఏంటి అని అడుగుతారు చాలా మందికి. మరి సినిమాలు చేసిన ప్రొడ్యూసర్స్కి ఏం ఉపయోగం? పోయిన సినిమాలకి అంతే, అప్పుడు కోట్లు పోగొట్టుకోవచ్చు, చిన్న 5-10 లక్షలు. మరి దీనికి రెడీ ఉండరు, కోట్లు అయితే పోగొట్టుకోవచ్చా? ఎస్, అది చాలా మారిపోయిందండి మెంటాలిటీ. నేను చూస్తున్నాం కదా, రెగ్యులర్గా మేము మీడియాలో ఉంటాం కాబట్టి చాలా మారిపోయిందండి. ఇలాంటి వాటి మీద ప్రొడ్యూస్ చేయడానికే కానీ చాలా మంది ఉంటున్నారు. అంటే లేదు ఉంటున్నారు, బయటకు వస్తున్నారు, మేము చూస్తున్నాం కాబట్టి ప్రైవేట్ సాంగ్స్ అని బయటకు వస్తున్నాయి. కాకపోతే ఈ జోనరాలో బయటకు రాకపోవచ్చేమో కానీ బట్ డెఫినెట్గా మీకు అప్రోచ్ వస్తుంది చూడండి. మీరు డెఫినెట్గా లేదు ఉమా నువ్వు ఆ రోజు అన్నావు, డెఫినెట్గా మీరు మళ్ళీ నెక్స్ట్ సాంగ్ అప్పుడు సాంగ్ కంప్లీట్ అయింది మళ్ళీ నేను వస్తున్నా అని చెప్పి మీరు కాల్ చేస్తారు. నిజంగా మళ్ళీ నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాం. సీరియస్లీ ఇట్లా అన్న వాళ్ళు చాలా మంది మళ్ళీ రిటర్న్ వచ్చి నాకు ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. లైక్ ఒక 4-5 మెంబర్స్. నేను ఫర్ ఎవర్ దగ్గరికి వస్తాను. లేదు ఒక 5 మెంబర్స్ గన్ షాట్ గా ఆర్టిస్టులు కానీ లైక్ ఎగ్జాంపుల్ సిద్ధు జొన్నలగడ్డ వాళ్ళ బ్రదర్, ఆయనైతే ఫస్ట్ టైం ఒక మూవీ చేశారు. లేదు మా చేశాను ఇది ఇట్లా అని చెప్పేసి చెప్పారు. అండ్ లేదు సార్ మీకంటూ ప్రాపర్గా పడలేదు, చూడండి ప్రాపర్గా పడిన తర్వాత మళ్ళీ మీరు కనిపించారు, అసలుకి వెళ్ళిపోతారు ఎక్కడికో, మాకు డేట్స్ కూడా ఉండవు అన్నాను. బట్ రాజువేడ్స్ రాంబాయిలో ఆయన చూసిన తర్వాత అసలుకి ఎస్ ఆయన ఫస్ట్ నేను ఒక 4-5 years బ్యాక్ నేను ఇంటర్వ్యూ చేసిన రోజు చెప్పాను అన్నమాట. బట్ రీసెంట్గా కలిసినప్పుడు యా ట్రూ అన్నారు. బట్ అదే చెప్తున్నాను అంటే మీకు అవసరం లేదు, యాజ్ ఆర్టిస్ట్ కాదు కదా మీరు, ఇవన్నీ చూసేసి వచ్చారు కదా. లైక్ మంచి ప్రొడ్యూసర్ చూస్తే అయ్యా నైస్ బాగుంది కదా అని చెప్పేసి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అట్లా ఏం లేదండి, ఇప్పుడు అంతా మారిపోయింది సీరియస్లీ. ఇంతకు ముందు సినిమాలకే పెట్టాలి వీటికే పెట్టాలి ఇట్లా ఉంటుండేది, అస్సలకి నథింగ్.
ఇప్పుడు అంతా చాలా చేంజ్ అయింది. ఇప్పుడు హ్యాపీగా అందరు వాళ్ళ వాళ్ళు ఇలా చేద్దాము, ఇట్లా మనం కూడా ఎంకరేజ్ చేద్దాం అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. షార్ట్గా మీరు చూడండి, సూన్ మీకు మంచి కాల్ వస్తుంది. అయ్యో థ్యాంక్ యూ మీ మాట నిజం అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఇప్పుడు బటర్ఫ్లై మ్యూజిక్ ఛానల్ అనేది మేము ఎందుకు పెట్టుకున్నాం చెప్పిన, ఒక చిన్న స్టోరీ. అంటే పెద్ద పెద్ద ఛానల్స్కి అప్రోచ్ అయ్యాను, నాకున్న పిఆర్, నాకున్న మంచి కాంటాక్ట్స్కి వాళ్ళు చేయగలుగుతారు, కానీ మినిమం సాంగ్ కూడా చూడలే, చేయవమ్మా అని చెప్పారు. ఒక్కటే అనుకున్నాను, మీరు చెయ్యొద్దు, తిరిగి మళ్ళీ మీరే నా దగ్గర రావాలి, మీరే నన్ను అడగాలి. అప్పటి వరకు నా ఛానల్లోనే మా ఛానల్లో పెట్టుకుంటాను, మా వాళ్ళతో, మా మ్యూజిక్ డైరెక్టర్ కానీ మా డైరెక్టర్ కానీ చెప్పి, వాళ్ళు మంది మినిమం కూడా చూడలే, చూసి రిజెక్ట్ చేస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఫస్ట్ నువ్వు అసలు చూడకుండా ఒక కంటెంట్ని అసలు చూడకుండా ఎలా జడ్జ్ చేస్తావు ఒక మనిషిని? అసలు నా గురించే తెలీదు, ఒక ర్యాండమ్ కాల్ చేసా పెద్ద పెద్ద మ్యూజిక్ ఛానల్స్కి. అసలు మినిమం అండి, అంటే ఒక నార్మల్ పీపుల్ కాల్ చేస్తే వాళ్ళ బిహేవియర్ చెప్తున్నాను నేను. అంటే ఫేమ్ ఉంటేనే నీకు మర్యాద, డబ్బు ఉంటేనే మర్యాద, మనుషులకి మర్యాద లేదు అని నాకు అనిపించింది. మనిషిగా చెప్తున్నా. అప్పుడు నాకు అనిపించింది, ఓకే ఇలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళు బుద్ధి చెప్పాలి. సక్సెస్ నాకు మంచిగా ఓకే, అది జరగడం కూడా మంచిదే. ఒక మ్యూజిక్ ఛానల్లో మంచి ఎంతమంది చెప్పారండి. అప్పుడు ఆయన అలా రిజెక్ట్ చేసిన వెంటనే నేను కాల్ చేశాను నా ఫ్రెండ్ వాళ్ళకి, ఒకసారి ఆకాష్ పురి వాళ్ళతో మాట్లాడదాను. ఆయన వెంటనే వచ్చి నేను మీకు సపోర్ట్ చేస్తాను, శివారెడ్డి గారు చేస్తాను, రఘు కుంచే గారు చేస్తారు, కోటి గారు, అవసరాల శ్రీనివాస్, మొత్తం బయటలతో నిండిపోయింది. తర్వాత అంటే చెప్తున్న మ్యూజిక్ ఛానల్స్ 2-3 వచ్చారు మా దాంట్లో పెట్టుకోని. వద్దు, అవసరం లేదు అంటే ఆ ఛానల్ ఇంకా రాలేదు, బట్ చెప్తున్నా ఒక 2-3 ఛానల్స్ అయితే రాలేదు, అవసరం కూడా లేదు. బట్ ఏంటంటే ఇలాంటి వాళ్ళకి మనం కూడా ఒక ఇచ్చేస్తాం. డెఫినెట్గా ఇచ్చి పడేద్దాం, ఏం పని తగ్గేదేలే. ఆల్ ద బెస్ట్ అండి. డెఫినెట్గా మంచి సక్సెస్ అవ్వాలి మూవీ సైడ్ కానీ, అండ్ ఇదిగా టోటైస్లో కూడా మీకు మంచి నేమ్ కావాలి. అండ్ డెఫినెట్గా ఇటు సైడ్ కూడా పార్లర్గా అమ్మాయిలు ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటే, కొంచెం ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంటే, ఐఎమ్ ఆల్సో సో హ్యాపీ. నలుగురు రావాలి అవుట్ సైడ్ అని చెప్పేసి. నేను లేడీ డైరెక్టర్స్ని చూసిన, ఇలా ఎవరైనా వచ్చి ఒక అమ్మాయి వచ్చి బయట చేస్తుందంటే ప్యూర్లీ 100% నేను నా సైడ్ నుంచి హెల్ప్ చేస్తూ ఉంటాను, సపోర్ట్ చేస్తూ ఉంటాను. అండ్ చాలా బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఒక అమ్మాయి చేస్తుందంటే ఇంకొక 10 మంది ధైర్యంగా వస్తారు అని. రీసెంట్గా నేను నిన్న రాకాస అని ఒక మూవీ ఇంటర్వ్యూ చేశాను. ఇంటర్వ్యూ చేసినప్పుడు సో ఆ డైరెక్టర్ని చూసి అసలుకి ఎంత హ్యాపీ అనిపించింది అంటే, లేడీ డైరెక్టర్స్ కూడా వస్తున్నారు అంటే చాలా రోజుల తర్వాత ఇంకా రావాలి అనే ఫీలింగ్ అనమాట. సో డెఫినెట్గా అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండి కూడా ఎందుకు అనే భయపడుతూ ఉంటారు, బట్ రావాలి, బయటికి రావాలి. చాలామంది టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు షూర్గా, కాకపోతే ఒక ఆఫర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక్క ఛాన్స్, మన సంగీత గారి లాగా ఒక్క ఛాన్స్. డెఫినెట్గా ఆల్ ద బెస్ట్ అండి. షూర్ అండి, డెఫినెట్గా మీరు అన్న మాటలు అంతా నిజం అవ్వాలి, ఆయన వినాలి, కొంతమందికి కరిగి రావాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా మా ఛానల్ అంటే ఇప్పుడే స్టార్ట్ చేసాం, కానీ నేను ప్రొసీజర్ వెళ్ళేది బాగానే వెళ్తున్నానేమో అని అనుకుంటున్నాను. సో డెఫినెట్గా ఇంకో సాంగ్తో కూడా మళ్ళీ వస్తా, తగ్గేదే లేదు. ఆల్ ది బెస్ట్ దియా గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. అయ్యో మీరు మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నేను రివర్స్ చెప్తున్నాను, సో హ్యాపీ యాక్చువల్లీ. చూసారు కదండి, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. డెఫినెట్గా చూడండి, చాలా బాగుందండి. నేను సాంగ్ విన్నాము, చాలా బాగుంది. డెఫినెట్గా చాలామందికి నైట్ అలా పడుకునేటప్పుడు ఒక మంచి మెలోడీ వింటూ పడుకోవాలని చాలామంది అనుకుంటుంటారు. ఇప్పుడు కూడా చాలా మెలోడీస్ వింటూ ఉంటాం, బట్ రీసెంట్ డేస్లో మనకి అంత పెద్ద మెలోడీస్ మనకి ఏం రాలేదని ఫీల్ అవుతూ ఉంటాం కదా. సో డెఫినెట్గా అలాంటి మెలోడీస్ కూడా వస్తాయి. అరెరే అనే సాంగ్ చాలా బాగుంటుంది, డెఫినెట్గా చూడండి, ఎంకరేజ్ చేయండి, అండ్ డెఫినెట్గా కామెంట్ చేయండి.